మనం గడిచిన దినాలలో నేర్చుకున్నటువంటి ఒక విషయాన్ని గుర్తు చేసుకుందాం. విశ్వాస జీవితంలో దేవుడు కొన్ని పరీక్షలు పెడతాడని, పరీక్ష ఎందుకు పెడతాడో విన్నాం. మొదటి పరీక్ష సంతోషంగా ఉండడం అనేది ఒక పరీక్ష. ఆ సంతోషంగా నువ్వు హ్యాపీగా ఉన్నాను అనుకునేటప్పుడు దేవుడు నిన్ను ఏం చేస్తాడు, కొంచెం కదుపుతాడనమాట. రెండవది ఏం చేస్తానని చెప్పాడు, సమాధానంగా ఉన్నాం, మాకు ఏ గొడవలు లేవండి అనుకునేటప్పుడు దేవుడు మరొకసారి కదుపుతాడు, మరొకసారి పరీక్షిస్తాడు. అసలు నీ విశ్వాసం ఏంటో, నీ స్థాయి ఏంటో, నీ నీతి ఏంటో, నీ యథార్థ ఏంటో బయట చెక్ చేద్దామని కొంచెం మళ్ళీ పరీక్షిస్తాడు. మరి మూడో పరీక్ష చూద్దాం. ఇవాళ ఆశగా ఉందా? ఏం పరీక్ష అని? ఏంటండి పరీక్షలు అంటే సంతోషంగా ఎందుకు ఉంటాయి సార్, అన్ని కష్టాల్లో ఉంటాయి. అసలు ఈ పిల్లలు కరోనా పాస్ చేస్తుంటే మీరేమో ఇప్పుడు మా విశ్వాసాన్ని పరీక్షలు పెడుతున్నారు అన్నట్టుందా? ఉంటుంది. ఎందుకంటే దేవుని యొక్క వాక్యంలో ఉన్న ప్రతి విషయాన్ని మనం అర్థం చేసుకోకపోతే ఆయా పరిస్థితుల్లో మన జీవితంలో ఎదురైనప్పుడు దాని నుంచి మనం డివైడ్ అయిపోతాం, పక్కెళ్ళిపోతాం. అలా కాకుండా ఆ పరీక్ష ద్వారా వెళ్ళి మనం ముందుకు వెళ్ళాలి అని ఆలోచన చేయండి. మీలో ఎవరైనా ఏడో తరగతి మీరు పాస్ అవ్వాలంటే, లేకపోతే 7వ తరగతి ప్రమోట్ అవ్వాలంటే మీరు 6వ తరగతి ఫెయిల్ అయినా పర్లేదా? పాస్ అవ్వాలా? కరోనా కాదు, మామూలుగా ఖచ్చితంగా ఏమవ్వాలి? పాస్ అవ్వాలి. 6వ తరగతిలో నేను తెలుగు పాస్ అవ్వలేదండి, పర్వాలేదా? 7వ తరగతి ప్రమోట్ చేస్తారా? చేయరా? ఎందుకు? ఆ సబ్జెక్టు పాస్ అవ్వకుండా నేను ఇంకో సబ్జెక్టుకి వెళ్ళటానికి నాకు ఆ కరికులంలో, ఆ సిలబస్లో, ఆ ఇన్స్టిట్యూషన్లో అవకాశమే లేదు. సో ప్రతి ఒక్క విశ్వాసికి కూడా దేవుడు ఈ పరీక్షలు పెట్టేటప్పుడు ఈ 7 ప్రశ్న పత్రాలు నీ విశ్వాసంలో మరొక మెట్టు ఎక్కించడానికి, నీ నిరీక్షణలో ఒక మెట్టు ఎక్కించడానికి, నీ భక్తిలో ఒక మెట్టు ఎక్కించడానికి, నీవు ఎదుర్కొంటున్న పరిస్థితుల మధ్య మరొక మెట్టుకెళ్ళి దేవుని వైపు చూడాలని ప్రతిసారి ఈ పరీక్షను దేవుడు ప్రమోట్ చేస్తాడు, ఇస్తాడు. ఈ పరీక్ష ఇస్తున్నప్పుడు మీరు అయ్యో నన్నే ఎందుకు పరీక్ష పెడుతున్నాడు, నాకే ఎందుకు ఈ పరీక్ష అని ఆలోచించద్దు. సో ప్రభువా, నువ్వు ఈ పరీక్ష నాకు ఇచ్చినందుకు వందనాలు. ఈ పరీక్ష ద్వారా నేను నీ చిత్తాన్ని జరిగించడానికి, నీ ఇష్టమైన పద్ధతిలోకి మారడానికి, నీవు కోరుకున్న స్వరూపంలోకి నేను రావటానికి నన్ను సిద్ధపరచు అని ఎప్పుడు కూడా ప్రతి పరీక్షలో మనం మాట్లాడాలి. అంతేగాని సొనుగుడు కానీ, గొనుగుడు కానీ, దేవుణ్ణి విడిచిపెట్టడం కానీ, ప్రార్థనా జీవితం తగ్గిపోవడం కానీ, సహవాసం తగ్గిపోవటం కానీ, వాక్య జీవితం తగ్గిపోవటం కానీ, మరి సహవాసంలో ఉన్న సంఘంలో ఉన్నటువంటి జీవమును పొందుకోకుండా మరి నిర్వీర్యం అయిపోవటం కానీ, ఏడ్చి దుఃఖపడి బాధపడి లోకానుసారమైన పద్ధతుల్లోకి వెళ్ళటం కానీ మనం చేయకూడదు. కాబట్టి ఈ దినము 3వ పరీక్ష ఏంటంటే ఆర్థిక పరీక్ష. ఏంటండి? ఒకసారి చెప్పండి. ఆర్థికం అంటే ఏంటి? డబ్బులు. దేవుడు 2 రకాల ప్రజలను ఏర్పాటు చేశాడట. 2 కాదు, 3. 1 ధనవంతులు, 2 సామాన్యులు, 3 బీదలు. ధనిక వర్గం, సామాన్య వర్గం, పూర్. మన భారతదేశంలో కూడా మనమేమో ఈ 3 రకాలు ఉంటాయి. ఎల్ఐజి లో ఇన్కమ్ గ్రూప్, ఎంఐజి మిడిల్ ఇన్కమ్ గ్రూప్, హెచ్ఐజి హై ఇన్కమ్ గ్రూప్. ఉద్యోగస్తుల్లో ఈ 3 రకాలు ఉంటాయి. బిలో పవర్టీ లైన్, ఎల్పి పవర్టీ లైన్ ఒకటి ఉంటుంది. అంటే ఆర్థిక దారిద్ర్య రేఖ అంటారు దాన్ని. దానికి పైనుండే వారందరూ కూడా ఎగువ స్థాయి, మధ్యలో ఉండేవారందరూ కూడా మధ్యస్థ స్థాయి, కింద ఉండేవారేమో దిగువ తరగతి అని చెప్పుకునేటువంటి పరిస్థితులు. ఈ 3ంటిలో ఆర్థికంగా మన పరిస్థితులను పరీక్షించుకున్నప్పుడు దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత బైబిల్లో మనం చూస్తే దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు అని చెప్పే పదానికి, దేవుడు మాకు ఇవన్నీ ఇచ్చాడు అని చెప్పే పదానికి తేడాలు ఉన్నాయి. నూతన నిబంధనలో ఎక్కడా కూడా యేసుక్రీస్తు యొక్క సమాధానం మీకు తోడయుంటును, దేవుడు సకల ఆశీర్వాదములతో మిమ్మల్ని నింపునుగాక అని ప్రకటించిన దీవెనల్లో ఏది కూడా ఆర్థికమైనది లేదు. చూసుకోండి. నూతన నిబంధనలోకి వచ్చిన వాళ్ళందరూ కూడా డబ్బును కోల్పోయారు, ఆస్తుల్ని కోల్పోయారు, ఉన్న వాటిని విడిచిపెట్టారు. వాటన్నిటినీ తెగనమ్మి అపోస్తలుల పరిచర్యకి ఇచ్చి ఆ మిగిలిన దేశాల్లో ఉన్నటువంటి క్రైస్తవులు కరువు లేకుండా అందరూ సమిష్టిగా ఉండేలాగా చూసుకున్నారు. కానీ ఎవరి దగ్గర కూడా తీసుకొచ్చి ఒక దగ్గర పూలైనట్టు, ఒక మనిషి ఆర్థికంగా పొందినట్లు, ఒక సేవకుడు గనపరచబడినట్లు, ఆ సేవ విస్తరించినప్పుడు ధనాన్ని బట్టి అతడు క్వాలిటీ లేక మంచి సేవకుడు అని చెప్పుకున్నట్లు బైబిల్ చెప్పలేదు. మరి బైబిల్ చెప్పలేని ఈ ఆర్థిక విధానాన్ని లోకపు క్రైస్తవ్యంలో కలిగి ఉన్నామంటే ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ఏదో చేస్తున్నాడని అర్థం. మనమేమనుకుంటున్నాము? సో ఉదాహరణకి ఈరోజు నేను మీ దగ్గరికి కారులో వచ్చాను, రేపు ఇంకా పెద్ద కారులో వచ్చాను, ఎల్లుండి ఒక 6 నెలలకి హెలికాప్టర్ వచ్చి నన్ను దింపుతుంది అనుకోండి. అప్పుడు మీరు ఏమనుకుంటారు? అయ్యి బాబోయ్, మా అయ్యగారి దేవుడు తెగ దీవించేసాడు, అసలు ఈ ఊర్లో ఎక్కడ నడవడానికి రోడ్ లేకపోతే హెలికాప్టర్లో దిగుతున్నాడు, హెలికాప్టర్లో వెళ్తున్నాడు, ఇట్లాగే కదా మనందరం అనుకుంటాం. కానీ దేవుడు నన్ను శోధిస్తున్నాడని కానీ, దేవుడు నన్ను పరిశీలిస్తున్నాడని కానీ, దేవుడు నా విశ్వాసాన్ని పరీక్ష పెడుతున్నాడని కానీ చాలామందికి తెలియక
చాలామంది వేరే ఆలోచనలు కలిగి ఉంటారు. మా అయ్యగారు ప్రార్థనా జీవితం ఎంత గొప్పది, మా అయ్యగారు విశ్వాస జీవితం ఎంత గొప్పది, మా అయ్యగారు అసలు సేవ ఎంత గొప్పగా చేయకపోతే దేవుడు ఎంత గొప్పగా ఇస్తున్నాడు. అసలు ఇవ్వడానికి సేవకి సంబంధం లేదు. దేవుడు ఎప్పుడు కూడా ఆర్థికమైన విషయాలలో ఏ రోజు కూడా ప్రజలను దీవిస్తానని, ఈ రకమైన ఆర్థికమైన సంపాదించుకోవటం అనే భాగ్యం అని కానీ ఎక్కడ చెప్పలేదు. సంపాదించుకొని భాగ్యం కలుగు చేసిన తర్వాత ధనవంతులకు ఏం చెప్పాడు తెలుసా? అయ్యో ధనవంతులారా అన్నాడు, మీరు దేవుని రాజ్యంలోకి వెళ్ళడం అసాధ్యం అన్నాడు. ఇప్పుడు దేవుడే ధనం ఇస్తే దేవుని రాజ్యంలోకి వెళ్ళకుండా దేవుడు ఆపుతున్నాడు అని అంటే, ఇచ్చి దేవుడు ఆపేస్తాడు అని అంటే అది దేవుడేనా? మనకి ఇచ్చి ఏదైనా బహుమానం ఇచ్చి నిన్ను దేవుని రాజ్యంలో రాకుండా ఆపేస్తున్నాడు అని అంటే ఆ బహుమానాన్ని బట్టి అది దేవుడిదేనా? మనం ఆలోచించాలి కదా. సో దేవుని రాజ్యంలోనికి వెళ్లకుండా ఆటంకపరిచే పరిస్థితులలో ఈ ఆర్థిక పరీక్ష దేవుడు ప్రతిసారి మనల్ని పెడతాడు. మీ వ్యాపారము నిలువుగా పెరిగిపోతున్నప్పుడు, మీ ఆస్తి ఈ నిలువుగా కట్టు మీద ఇల్లు మీద ఇల్లు, ఇల్లు మీద ఇల్లు, తోట మీద తోట, పొలం మీద పొలం, చెట్ల మీద చెట్లు, పొలం అలా వెళ్ళిపోతున్నప్పుడు, మీ కుటుంబపు సంపాదనలు ఒక ఇన్కమ్ నుంచి 2, 3, 4, 5 అలా వచ్చేస్తున్నట్లు ఇలాంటివేవో జరుగుతున్నాయి అని అంటే దేవుడు దీవిస్తున్నాడు అనేటువంటి పదాన్ని ఎప్పుడు వాడకండి. ఇది దేవుడు మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు అనే పదాన్ని మీరు గమనించండి. ఎందుకు ఈ పరిస్థితి వస్తుందో ఒకసారి మీకు ఒక ఉదాహరణ చెప్తాను. లూకా సువార్త 13వ అధ్యాయంకి రండి, 15వ అధ్యాయంకి రండి. లూకా 15. ఈ 15లో ధనవంతుడైనటువంటి ఒక యజమానుడి దగ్గర ఉండేటువంటి 2 పిల్లలు ఉంటారు, 2 కొడుకులు. వాళ్ళిద్దరూ చేసినటువంటి పని ఇక్కడ మనం 11వ వచనం నుంచి చదువుతాం. ఆస్తి గురించినటువంటి విషయంలో ఉంది. మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుషునికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు, తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్మని తన తండ్రిని అడుగగా, ఒకవేళ తండ్రికే కనుక సంపాదన లేకపోతే పిల్లోడు తండ్రిని అడిగి ఉండేవాడా? అడుగుతాడా? నాకు ఆస్తి అని అడుగుతాడా? ఇవ్వడు. తండ్రి ఏం సంపాదించి ఉంటాడు? ఆస్తి వచ్చింది. మీరు ప్రతిసారి గమనించండి, ఆస్తి అనేది ఒక విశ్వాస జీవితానికి, ఆత్మీయ జీవితానికి అవరోధమని యేసు ప్రభువు వారు బోధించినటువంటి బోధనల్లో సుమారుగా 43% ఆర్థికమైన విషయాల గురించి చెప్పాడు. 43% ఆఫ్ హిస్ టీచింగ్స్ తప్పని. ఎందుకు? ఈ విషయాలలో మీరు జాగ్రత్తగా ఉండండి ఆత్మీయత చెప్తే, నేటి దైవజనులు లేక సంఘంలో ఉన్నటువంటి నాయకత్వాలు ఇచ్చుట ద్వారా శోధించబడచ్చు. ఇచ్చి దేవునికి శోధించాలంటే మీరు ఇవ్వండి, దేవుడు మీకు ఇస్తాడని చెప్పుకుంటున్నాం. ఇది 2 వ్యతిరేకమైన ఉన్నాయి. యేసు ప్రభు వారు చెప్పిన విషయాలు ఒకటి ఆలోచిద్దాం. ఇక్కడ ఆయన ఒక మనిషికి 2 పిల్లలు ఉన్నారు. ఆ చిన్నోడు ఏమన్నాడంటే, తండ్రి నాకు ఆస్తిలో భాగమే అని. వీడు సంపాదించిందా తండ్రి సంపాదించిందా? తండ్రి సంపాదనలో వీడికి హక్కు ఉందని ఎవడు చెప్పుంటాడు? బయటోడు ఎవడో చెప్పుంటాడు, మీ బాబోడు సంపాదించాడు, ఎందుకురా నువ్వు తీసుకోరా అన్నాడు. సరే, మొత్తానికి ఆస్తి తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత కిందకు వచ్చేసి తీసుకెళ్ళి ఏదేదో చేశాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత 27వ వచనం దగ్గర చదవండి. ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు సురక్షితముగా వచ్చినందున నీ తండ్రి క్రొవ్విన దూడను వధించెననెను. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయాను గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలుకొనెను. బయటికి వెళ్ళిపోయినోడేమో లోపలికి వస్తే ముద్దు పెట్టేసుకుని మెడ మీద పడిపోయి కొత్త బట్టలు ఇచ్చేసి, ఉంగరం పెట్టేసి, నూనె పోసేసి, విందు చేసేసి ఎంత చేశాడు నాన్న. బయట నుండి బతి నడుకోవాల్సి వస్తుంది. ఎవడాడు? పెద్దోడిని పిలిచాడు, బతి నడుకున్నాడంట. అందుకు అతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే. ఒక్క నిమిషం ఆలోచించండి. తండ్రి తప్పిపోయిన కొడుకు వచ్చాడని, చచ్చిపోయిన వాడు తిరిగి లేచాడని చూస్తున్నాడు. పెద్దోడు ఏం ఆలోచిస్తున్నాడో చూడండి. ఇదిగో ఇన్ని ఏండ్ల నుంచి నేను సేవిస్తున్నాను, నీ ఆజ్ఞను నేను ఎన్నడూ మేరలేదు, అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూ ఒక మేకపిల్లనైనను ఇయ్యలేదు. ఒక్క మేకపిల్లను నువ్వు ఇచ్చారే, మీ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయరా, లేకపోతే బర్త్డే పార్టీ చేసుకోరా, లేకపోతే ఇంకేదో చేసుకోరా అని ఒక్కరోజు కూడా నువ్వు నాకు ఇవ్వలేదు. అయితే నీ ఆస్తిని గుర్తుపెట్టుకున్నాడు. ఏమని? నీ ఆస్తిని. అది అండర్లైన్ పాయింట్. నాది కాదు, నేను సంపాదించింది కాదు, నేను నీ దగ్గరే ఉన్నాను, నీ పశువుల కాపలా ఉన్నాను, నీ ఆస్తి అంతట్లో నేను కూడా భాగదారంగా ఉన్నాను, కానీ అది నాది కాదు, నీది అనుకుంటున్నాడు తండ్రిది. నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగా ఏదో మార్చేశాడు. ఇక్కడ ఈ నా తమ్ముడు అనొచ్చు కదా. ఏమంటున్నాడు? ఈ నీ కొడుకు, నీ కొడుకు, ఆడే నీ కొడుకు, ఆడు అలా చేసినా నువ్వు ఓకే,
చిన్నోడు ఎన్ని అప్పులు చేసినా ఓకే, ఆడు ఎలాంటి పాడు చేసినా ఓకే, ఎంత దుర్మార్గంగా తిరిగినా ఓకే. పెద్దోడికి ఎంత బాధగా ఉంటుందండి. అర్రే నేను అసలు ఎంత మంచోడిని, నీ ఆజ్ఞల మేరలేదు, నువ్వు చెప్పిందల్లా చేశాను, నువ్వు అడిగిందల్లా చేశాను, నువ్వేం చెప్తే చేశాను, ఏ రోజు నీ నుంచి నేనేం ఆశించలేదు. వీని కొరకు క్రొవ్విన దూడను వధించితవని చెప్పాను. అందుకు అతడు, కుమారుడా. ఒక్క నిమిషం, ఇక్కడ చూడండి, ఈ కుమారుడు గురించి మాట్లాడుతునేటప్పుడు చిన్నవాడు ఆస్తి పట్టుకెళ్ళాడు, మళ్ళీ వచ్చి ఏమయ్యాడు? మళ్ళీ ఆస్తిలో వాటా వస్తుందా రాదా? చచ్చిపోయినాడు అనుకోండి, తండ్రి చచ్చిపోయాడు అనుకోండి, పోగొట్టేసినా కూడా మళ్ళీ ఆడు ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఆస్తి వాటా పడద్దా లేదా? మాట్లాడరా? పడుతుంది. ఇప్పుడు పెద్దోడికి 2 వాటాలు వేస్తారు. అప్పుడు ఏమన్నా, అవరే చిన్నోడు నువ్వు సగం పాడు చేసావురా, దాన్ని వద్దురా అని చెప్పి వేస్తారా? ఎయ్యరు. వీడికి ఒకే వాటా, వీడికి ఒకే వాటా. ఇప్పుడు పెద్దోడు దేనిలో తప్పిపోయాడు? తండ్రి చేర్చుకోవటం వల్ల తప్పిపోయాడా? అతనికి తండ్రి ఇంటిలో మర్యాద రాలేదని తప్పిపోయాడా? తండ్రి ఇంటిలో గుర్తించబడలేదని తప్పిపోయాడా? తండ్రి ఇంటిలో ఈ నీ ఆస్తి అని మాట్లాడుతున్నాడంటే అతనికి ప్రాబ్లం ఏమై ఉంది? తండ్రిని హత్తుకోలేకపోవడానికి కారణం ఏంటి? డౌట్ ఏముంది? ఏంటి ప్రాబ్లము? ఆస్తి. అటు పట్టుకెళ్ళిపోయాడు, మళ్ళీ వచ్చినప్పుడు నువ్వు ఇంటి బయట పెట్టాలా, లోపలికి తీసుకుంటావు ఎలాగా? అందులో కొవ్విన దూడని తీసుకొచ్చావు, నాకు మేక పిల్లని ఇవ్వలేదు, అంత పెద్ద దాన్ని ఇచ్చేస్తున్నావు అంటే నీకు ఆడెంత విలువైనోడు? వీడికి ఇప్పుడు తండ్రి విలువైనోడా, తండ్రి దగ్గర ఆస్తి విలువైందా? పెద్ద కొడుక్కి ఆస్తి విలువైంది. ఇప్పుడు ఎవరు తప్పారు చెప్పండి, చిన్నోడా పెద్దోడా? పెద్దోడు తప్పాడు. అందరూ ఏమంటారు? చిన్న కొడుకు తప్పాడు, తప్పిపోయిన చిన్న కుమారుడు అన్నారు. తప్పిపోయిన చిన్న కుమారుడు బుద్ధి వచ్చేసాడు, ఇంట్లో ఉన్న బుద్ధిగా ఉన్నాడు, ఏ ఆజ్ఞ మేరలేదు, నేను అన్ని పనులు సక్రమంగా చేశాను, నిన్ను సేవిస్తూనే ఉన్నాను అనుకుంటూనే తప్పిపోతున్నాడు వీడు. ఒకరోజు అనుకుని ఉంటాడు, వీడు వెళ్ళిపోతుంటే ఆ చిన్నోడు ఆస్తి తీసుకుని వెళ్ళిపోతుంటే, పోతే పోయాడు పోని, నాన్న సంపాదించిందిలో ఆడి వాటా పోగా నాన్న పోతే ఇదంతా నాదే అనుకుని ఉంటాడు పెద్దోడు. ఇప్పుడు ఆడికి డ్యామేజ్ వచ్చిందండి, ఇంకంతే. ఏమయ్యాడు? వాడు తప్పిపోయాడు. దేవుడు నీ విశ్వాసంలో సంతోషంగా కుటుంబంగా ఉంటున్నప్పుడు ఒక్కసారి ఆర్థికమైన విషయాలలో నీ హృదయం ఎలా ఉంటుంది అని పరీక్షిస్తాడు. ఒక సహోదరి వచ్చి చెప్తుంది, పాస్టర్ గారు ప్రార్థన చేయండి, మరి కుటుంబంలో అందరూ కూడా దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకుతున్నాం. ఈ మధ్య మా నాన్నగారు రిటైర్ అయ్యారు, ఎంఈఎస్లో మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీస్లో రిటైర్ అయ్యారు, మంచి పొజిషన్లో రిటైర్ అయ్యారు. 35 లక్షలు వచ్చినాయి. నేను పెద్దమ్మాయిని, మరి మా నాన్నగారు అందరికీ సమానంగా ఇస్తాను అని ఇంతకు మునుపు అనేవారు. ఇప్పుడు మనసు మార్చేసుకున్నారు, నాకు ఇవ్వనంటున్నారు. తమ్ముళ్ళు కూడా దానికెందుకు, దానికి బోళ్ళంత ఖర్చు పెట్టాం, దానికి 3 పురులు పోసావు, దానికి ఇల్లు కట్టించి ఇచ్చావు, పెళ్లిలో నువ్వు కారు ఇచ్చావు, మరి ఇల్లు చేసావు కాబట్టి ఇంకేం ఇవ్వక్కర్లేదని పిల్లలు అంటున్నారు. నాకెందుకో చాలా బాధగా ఉంది పాస్టర్ గారు, ప్రార్థన చేయండి అంది. ఇప్పుడు ఇంకేం కావాలి? ఇల్లు ఉంది, కారు ఇచ్చారు, ఆస్తులు ఇచ్చారు, ఈవిడ ఉద్యోగస్తురాలే, ఆవిడ భర్త కూడా ఉద్యోగస్తుడే, పెద్ద కూతురు అమెరికాలో ఉంది, అది ఉద్యోగస్తురాలే. ఇప్పుడు తండ్రి ఆస్తి మీద ఏమొచ్చింది దీనికి? ఇప్పుడు మీకు తెలుసా, మంచి ప్రార్థనా జీవితం కలిగిన సిస్టరు ఇప్పుడు ఏం ప్రార్థన చేస్తుంది? తండ్రి మనసు మార్చు. తప్పని పెద్ద కుమారుడే, ఈవిడ పెద్ద కుమార్తె అని చెప్పాలన్నమాట. మనకి ఇప్పుడు తండ్రి ఇంటిలో వాటా ఎన్టీ రామారావు గారి ద్వారా హక్కుగా కలిగించిన ఈ మధ్యకాలంలో గౌరవ సుప్రీంకోర్టు ఖచ్చితమైన డెసిషన్ ఇచ్చింది, ఇంటిలో ఉన్న వాటాలు ఖచ్చితంగా ఆడపిల్లలకు కూడా సమానంగా వేయాల్సిందే. అమ్మయ్య, మంచి మాట చెప్పారు పాస్టర్ గారు. ఎక్కడి నుంచి ప్రార్థన చేద్దాం, మా అయ్యా ఇవ్వనంటున్నాడు, ఎందుకు కూడా చూస్తాను. ఆశ పుట్టిందా? దేవుడు నీ విశ్వాసాన్ని పరీక్ష మొదలెట్టాడు, చూసుకో. ఇంకంతే. ఆ సిస్టర్ గారికి చెప్పాను, అమ్మ వదిలేయమ్మా అంటే, ఎలా వదిలేయమంటారు పాస్టర్ గారు అంటే, ఏమంటే 30 లక్షలు వచ్చినాయి. 30 లక్షలు వస్తే మీ నాన్న బతుకున్నంత వరకు అసలు యాక్చువల్గా ఈ పెన్షనో లేకపోతే ఎరియర్సో ఇవి ఎందుకు ఇస్తారో మీకు చాలామందికి అర్థం కాదు. ఉదాహరణకు చెప్తాను వినండి. ఉద్యోగస్తులైనటువంటి వారికి ఈ స్పృహ ఉండదు. నువ్వు దినంలో పొద్దున్న నువ్వు 9 గంటలకు ఆఫీస్ అంటే 8:30కి వెళ్ళిపోతాడు బకెట్ పట్టుకుని, బకెట్ అంటే క్యారేజ్ లేకపోతే టిఫిన్ బాక్స్ ఏదో పట్టుకుపోతాడు. వెళ్ళిపోయి మళ్ళీ ఆఫీస్ విడిచిపెట్టేటప్పటికి ఎన్ని గంటలకు వస్తాడు? 8:30, 9కి వస్తాడు. అతనికి జీవితంలో ఒక సుఖం అంటే ఏంటో తెలుసా? తెలీదు. సంతోషం అంటే ఏంటో తెలుసా? తెలీదు. ఆనందం అంటే ఏంటో తెలుసా? బంధువులు ఆనందించేటువంటి పరిస్థితులు అంటే ఏంటో తెలుసా? ఏమీ తెలియదు. అతనికి తెలిసిందల్లా ఏంటంటే, ఒకవేళ అకౌంటెంట్ అయితే అకౌంట్లు రాసుకోవడమే, గవర్నమెంట్ ఉద్యోగమైనా ప్రైవేట్ ఉద్యోగం పొద్దు నుంచి సాయంత్రం వరకు. ఏదైనా కార్యక్రమాలకు వెళ్ళాలంటే సెలవు పెట్టి వెళ్ళాలి, అధికారులు అనుమతి తీసుకుని వెళ్ళాలి. పోనీ 4 రోజులు 5 రోజులు ఆనందించాడు అనుకుందాం. 5 రోజుల తర్వాత మళ్ళీ ఏమవ్వాలి? వచ్చి పొద్దు నుంచి సాయంత్రం వరకు గొడ్డు కష్టపడినట్టు కష్టపడ్డాడు. మీరు గవర్నమెంట్ ఉద్యోగం అనుకుంటారు, ఆడికి ఏమి ఉండదు అక్కడ సుఖం. రెండోది, రిటైర్ అయిపోయాడు అనుకోండి, కష్టం ఎలా ఉంటుందో మీకు తెలియదు, చెప్తాను. రిటైర్ అయిపోయాడు అనుకోండి, బయటకు వచ్చిన తర్వాత ఆవిడ ఏమంటే కరెంటు బిల్లు కట్టంటే అది ఎక్కడ కట్టాలని అడుగుతాడు. ఎందుకు? ఉద్యోగంలో ఉన్నంత వరకు అతనికి ఏం తెలుసు?
తన ఆఫీసు, తన పనులు, ఏ ఉద్యోగమైనా ఆ పనికి సంబంధించిన తప్ప ఏ పని చేయడానికి వాళ్ళకి టైం ఉండదు. ఒకవేళ ఆదివారం సెలవు వచ్చింది అనుకోండి, ఆదివారం ఆఫీసులు ఉంటాయా? ఉండవు. కాబట్టి ఈడేమంటాడు, 6 రోజులు నా ఉల్లు ఓనం అయిపోయేలాగా పొద్దున్న సాయంత్రం కష్టపడతాను, ఇవాళ నన్ను లేపకి నేను పడుకుంటాను అంటాడు ఈయన. ఏమన్నా మటన్ కూర వండేసి, చికెన్ కూర వండేసి ఓ పూట చర్చికి వెళ్ళిపోయి వచ్చేస్తాం, కాసేపు ఆనందంగా ఉందాం, కానీ ఏ పనులన్నీ నాకు చెప్పకమ్మా అంటాడు. భార్య పని అనుకోండి, మరి తప్పని పరిస్థితి. వీళ్ళకి జీవితంలో కుటుంబాలతో ఆనందించడం, బిడ్డలతో సంతోషించడం, అందరం కలిసి భోజనం చేయటం జీవితంలో వాళ్ళకి దాదాపుగా ఉండదు. ఆల్మోస్ట్ లైఫ్ అయిపోయింది. 60 సంవత్సరాల పాటు బానిసలాగా పనిచేశాడు. ఎన్ని సంవత్సరాలు? ఇజ్రాయేలీలో బానిసత్వం కన్నా ఉద్యోగి బానిసత్వం చాలా ఎక్కువ. ఓ ఉద్యోగం కోసం, ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రార్థన చేస్తున్నావో బానిస, జాగ్రత్త, ప్రభు ద్వారా విడుదల పొందు. బానిసత్వం 60 years రిటైర్మెంట్ కోసం పనిచేస్తాడు, కష్టపడి పనిచేస్తాడు. ఈ బానిస అయిపోయిన తర్వాత 60 ఏళ్ల తర్వాత బయటకు వచ్చేటోడికి వీడి బలమంతా ఎక్కడ ఉడిపోయింది? ఆఫీస్. దినాలన్నీ ఎక్కడ గడిచిపోయినాయి? ఆఫీసులో. లాస్ట్లో వచ్చేటోడికి ఒక శాలువా, ఒక బొకే, ఒక మొమెంటో, ఓ వాచో, ఒక ఉంగరమో ఇవి వస్తాయి. రిటైర్మెంట్ తర్వాత ఇంటికి వచ్చేటోడికి మరుసటి రోజు నువ్వు వెళ్ళావు అనుకో, నమస్కారం కొట్టే ఆఫీస్ కూడా బాగున్నారా అంటాడు, అంతే. అక్కడ ఏముండదు ఇంక మర్యాద. గమనించండి, ఇక వాడి జీవితంలో దేనికి పనికిరాడు. వాడిని ప్రభుత్వ ఉద్యోగం అనే పేరు మీద, ఉద్యోగం అనే పేరు మీద, ఇంకేదైనా పని అనే పేరు మీద అన్ని పిసికి, పిండి, పిప్పు చేసి, ఎందుకో పనికిరారు చేసేసి, ఒరే నాయన నీ బతుకంతా మేము లాగేసుకున్నాం, కనీసం లాస్ట్లో డబ్బులతో కొనుక్కోరా అని డబ్బులు ఇస్తారు. అది ఉద్యోగంలో పెన్షను. నువ్వు దేనికి పనికిరారు చూసుకోండి వాళ్ళు. అదే ఒక రకమైన కష్టార్జితం చేసేటువంటి కష్టాలు జరిగించేటువంటి ఏ ప్రాసెసింగ్ ప్లాంట్లోనూ ఉన్నారనుకోండి, సగం ఆరోగ్యం పాడైపోద్ది. ఈ డబ్బులతో నువ్వు జీవితకాలం ఆరోగ్యం కొనుక్కోవడమే, మెడికల్ ఫెసిలిటీసు, ఇన్సూరెన్సెస్ ఇవన్నీ కొనుక్కోవడమే. నువ్వు నీ జీవితకాలం ఆర్థికమైన పరిస్థితుల్లో నలిగిపోతూ ఉంటావు. ఇక్కడ నువ్వు చిక్కుకుంటున్నది దీవెన అనే పేరు కింద ఉన్న ఒక ప్రయాస. అలాగని ఉద్యోగాలు చేయటం తప్పు కాదు, డబ్బు సంపాదించుకోవడం తప్పు కాదు, డబ్బు నిల్వ వేసుకోవడం తప్పు కాదు. ఆ డబ్బు లేక ఆ నిలువ లేక ఆ సంపూర్ణ ఆశీర్వాదం అనుకుంటున్నది నిన్ను దేవుని దగ్గరకు తీసుకొని వెళ్ళాలి కానీ, తండ్రి దగ్గర ఉంచాలి కానీ, తండ్రి దగ్గర నుంచి అతను ఏం చేసింది? తప్పిపోయేలాగా చేసింది. ఇలాగ తప్పిపోయేవాళ్ళు చాలామంది విశ్వాస జీవితంలో పరీక్షగా ఉంటారు. రెండో విషయం చెప్తాను. లూకా సువార్తలోనే 16వ అధ్యాయంలో ఇక్కడ ఒక గొప్ప సంఘటన. ఇది గృహ నిర్వాహకుడు గురించి చెప్తాడు. ఇవన్నీ కంటిన్యూ సిరీస్లో చెప్పుకొస్తాడు యేసు ప్రభువారు. ఎందుకు ఒకదాని తర్వాత ఒకటి ఉపమానాలు చెప్పాల్సి వచ్చిందంటే, ప్రతి ఉపమానం ద్వారా అనేక మంది జీవితాలలో తప్పుని సరిచేసుకుంటారనేటువంటి దేవుని ఉద్దేశం. ఇక్కడ ఏమైందంటే, ఈ ధనవంతుని యొద్ద ఒక గృహ నిర్వాహకుడు ఉన్నాడు. వాడు రిచ్ మ్యాన్. 16:1 అయితే 2వ వచనం దగ్గరికి వచ్చేటంటే, ఒకడు గృహ నిర్వాహకత్వం చేసేవాడు, అంటే స్టీవర్డ్, ఆ ఇంటికి ప్రధానమైనటువంటి అధికారిగా ఇల్లు చూసుకుని లెక్కలు చూసుకునేటువంటి వ్యక్తిని డబ్బులు పాడు చేస్తున్నాడని తెలిసి ఆయన లెక్క అడిగాడు. ఏ బాబు వచ్చి నువ్వు నాకు లెక్కలు చెప్పరా అన్నాడు. లెక్కలు చెప్పు, అప్పగించు అన్నాడు. ఇక వాడు ఏం చేశాడు తెలుసా? చాలా తెలివిగా, నేను కష్టపడలేను, నేను పని చేయలేను, అందుకని ఎవరి దగ్గర ఎంత ఉందో వాడిని పిలిచి, ఒరే బాబు ఇలా రా అని పిలిచాడు. ఫస్ట్ వాడిని పిలిచి, ఎంత ఉన్నావు అన్నాడు. వాడు ఏమన్నాడు తెలుసా? 100 మణుగులు నూనె ఇవ్వాలండి అన్నాడు. అయితే వాడేమన్నాడు తెలుసా? ఆ చీటీలగి అని చెప్పేసి 50 మణుగులన్నీ రాసికొమ్మని ఆడితో చెప్పాడు. ఏం చేశాడు? ఆ చీటీలో 50 రాసేశాడు. మిగిలిన 50 ఏంటి? నేను రిటైర్ అయిపోతున్నాను కదా, ఉద్యోగం పీకేస్తున్నాడు కదా, ఆ తర్వాత నాకు తెచ్చిచ్చే. తెలివినుడు కదండి. అసలు ఇవ్వాల్సిందే 100. ఎంత రాశాడు చీటీ మీద? 50 రాశాడు. మిగిలిన 50 మనిద్దరం తర్వాత చూసుకుందాం, మర్యాదగా నువ్వు నాకు ఇవ్వాలి, అలాగైతే నీకు 50 తగ్గిస్తాను, లేకపోతే మా యజమాని ఊరుకోడు, నన్ను లెక్కలు అడిగాడు, నేను జైలు కప్ చెప్పేస్తానని బెదిరించి ఉంటాడు. తర్వాత ఇంకొకరిని పిలిచాడు. ఇంకొకరిని పిలిచి, ఎంత సంగతి గోధుమలు ఎంత ఇవ్వాలరా అని అడిగాడు. ఆడేం చెప్పాడు? 100 తూములు అన్నాడు. వెంటనే వాడేమన్నాడు తెలుసా? 80 రాసుకో అన్నాడు. 20 నాకు తెచ్చిచ్చే, నేను కష్టపడలేను, నేను పని చేయలేను. ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అవమానం వస్తుంది. ఆర్థికమైన విషయాలలో ఎక్కడో చోట ₹1 లాభం, ఒక ₹10 వెనక, లేక ₹10 దాచుకోవటం, ఇది ఈ లోకపు వ్యవహారికులు. యేసుప్రభు వారు ఏమన్నాడు తెలుసా? చూడండి 8వ వచనంలో అంటాడు, వెలుగు సంబంధం అన్యాయస్తులైన గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకొనని వాని యజమానుడు వాని మెచ్చుకొనెను. ఎలా తెలిసిపోయింది? యుక్తిగా నడుచుకుంటే మెచ్చుకోవటం ఏంటి? ఈ యజమానుడు ఇప్పటివరకు ఏమనుకున్నాడో తెలుసా? మీకు అర్థం కావాల్సింది యుక్తిగా. ఈ విషయం చాలామంది ఉపమానం అర్థం చేసుకోరు కానీ ఈ పాయింట్ గురించి వివరించండి అని అడుగుతూ ఉంటారు వచ్చి నన్ను. చాలామందికి తెలివితేటలు ఎక్కడ ఉంటాయంటే, పట్టుకోవాల్సినవి పట్టుకోరు, నేర్చుకోవాల్సినవి నేర్చుకోరు. అవసరం లేని ఉపమానం తాలూకా వివరణ కోసం చాలామంది తిప్పలు పడిపోయి పుస్తకాలు ఎతికేసి, ఇంటర్నెట్ ఎతికేసి, పాస్టర్లు వెళ్ళి తినేస్తూ ఉంటారు.
ఇదేదో మాకు చెప్పేస్తే. ఒకవేళ నీకు నువ్వు దేవుని దగ్గర తెలుసుకోవటం ఒక ఘనత, కానీ నువ్వు ఎవరి దగ్గర కాపీ కొట్టుకుని దాని గురించి ఎలా సంతోషపడతావు? అవ్వదు. సరే, ఏదైనా నాకు తెలిసిన విషయం ఒకటి చెప్తాను వినండి. యుక్తిగా ఎందుకు నడుచుకున్నాడు అని అంటే, అప్పటి వరకు యజమానుడు ఇతడు చాలా తెలివైనోడని ఇతను పెట్టుకున్నాడు. ధనవంతుడు వీడు చాలా తెలివైనోడు, జాగ్రత్తగా చూస్తాడు, జాగ్రత్తగా నాకు రావాల్సింది నాకు ఉంచుతాడు, నాది పాడు చేయడు అని అనుకున్నాడు. ఈ పాడు చెయ్యని ఈ వ్యక్తి ఎంత తెలివితేటలు వాడేశాడో ఇతనికి తెలిసిపోయింది. 100 దగ్గర 50, 100 దగ్గర 80 రాసిన లెక్కలేసినప్పుడు ఇతడు అనుకుని, ఓహో, నేను ఈ ఉద్యోగంలో పీకేసిన తర్వాత ఈ బ్యాక్ వెనకేసుకొని దాచుకున్నాడు వీడు, అమ్మ ఎంత తెలివిగా వాడుకున్నాడు రా, ఆ క్రయపత్రాలు లేక అప్పు రుణపత్రాలని వీడు చాలా మ్యాజిక్ చేశాడు అని వాడు అనుకున్నాడు. ఇది చాలా యుక్తి అని యేసుప్రభు మెచ్చుకున్నప్పుడు మీరు చేసే పనికి యుక్తి ఎలా మీరు మెచ్చుకుంటారో మెచ్చుకోరో చెప్పండి. నేను ఒక ఆయన దగ్గరికి పిలిచి, అదిగో మా నవీన్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు డబ్బులు కావాలి, నాకు సాయం చేయండి అని అడిగాడు. ఎంత కావాలి అన్నాడు. 50,000 అండి అన్నాను. సరే సంతకం పెట్టన్నాడు. దేని మీద? ప్రామిసరీ నోటు మీద సంతకం పెట్టమన్నాడు. నేను అక్కడ తేదీ వేసి ఈరోజు అనగా అని రాసి సంవత్సరం నెల వేసి నేను 50,000 రూపాయలని రాశాను అనుకోండి, ఊరుకుంటాడా? ప్రామిసరీ నోటు మీద డబ్బు రాయడానికి కుదరదు. నో, నువ్వు కింద సంతకం పెట్టంతే, నువ్వు అడిగావు 50,000 ఇస్తున్నాను అని రాసి ఇచ్చాడు. సరే, చెక్ ఇచ్చేయమన్నాడు. చెక్ ఇచ్చాడు. చెక్ మీద కూడా ఫిగర్ రాయి ఇలా. సరే, మొత్తానికి బ్లాంక్ చెక్ తీసుకున్నాడు, ప్రామిసరీ నోట్ మీద సంతకం పెట్టుకున్నాడు. ఇప్పుడు నన్ను ఒక 2 నెలల తర్వాత అడిగాడు, బాబు నా డబ్బులు నాకు ఇచ్చేయని నవీన్ గారు అడిగారు. నన్ను ఇవ్వలేనండి అన్నాడు. ఎప్పుడు ఇస్తావు అన్నాడు. వచ్చే సంవత్సరం చూద్దాం అన్నాడు. వెంటనే ఏం చేస్తాడు చెప్పండి? నా మీద అతను వాద్యం వేస్తాడు. ఎంతకి వేస్తాడు? 50,000కి వేస్తాడా? లెక్కేంటి ఏమండి వ్యాపారులు? ఎంతకి వేస్తాడు? 5 లక్షలకు వేస్తాడు, ఓ 10 లక్షలకు వేస్తాడు. ఈ తీసుకున్న 50,000 రొక్కానికి 5 లక్షలు 10 లక్షల రూపాయలు నన్ను కోర్టు కిందకి వేస్తాడు. యుక్తిగా నడుచుకుంటున్నాడు అతని తెలివితేటలు వాడుతున్నాడు. ఏంటి? నా అవసరతను అతను యుక్తిగా చేసుకుని లాభము సంపాదించుకుందాం అనుకుంటున్నప్పుడు యుక్తి అనుకుని ఇప్పుడు పిలిచి ఏం చేశాడో లెక్క చెప్పి అతనికి ఒక మాట చెప్పాడండి 9వ వచనంలో. అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి. ఇప్పుడు ఏమైంది? అన్యాయపు సిరి వలన, నాది కాని సిరి వలన మీరు సంపాదించుకొనుడి. ఎందుకనగా ఆ సిరి మిమ్మల్ని వదిలిపోవునప్పుడు వారు నిత్యమైన నివాసములలో మిమ్మల్ని చేర్చుకుందరని మీతో చెప్పుచున్నాను. అంటే ఏంటి? అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకోండి. న్యాయమైనది మీకు ఇవ్వాలి అని అంటే అన్యాయముతో, అంటే నీది కానిది నీ దగ్గర ఉంచినప్పుడు దానితో నువ్వు పెంచుకుని ఉంచుకునేటువంటి విషయాలను జ్ఞాపకం చేసుకో. ఇది పైనున్న ఉపమానానికి సంబంధించినటువంటి ఒక మాట చెప్తున్నాడు ప్రభు. ఆ మనిషికి 100 మణుగులు ఇవ్వాల్సినోడు ఫ్రెండా కాదా? ఈ క్రయపత్రం దగ్గర, ఈ రుణపత్రం దగ్గర ఏమైంది? 100 మణుగులు గోధుమల దగ్గర, నూనె దగ్గర వీడు ఎంత ఇచ్చుకోవాలి? 50. ఇప్పుడు రోజు ఇంటి దగ్గర ఉంటాడా లేదు వీడు వచ్చి? ఎందుకు? 50 డిస్కౌంట్ ఇచ్చాడు. కనీసం వీడికి నెక్స్ట్ 50 వీడు 25 కొట్టేసినాడు, ఊరుకుంటాడు కదా. వీడు మోసం బయటపడిపోద్ది కదా. మీ ఓనర్కి చెప్పమంటావా అని బ్లాక్మెయిల్ చేశాడు అనుకోండి, ఫ్రెండ్ వస్తాడు కదా. అన్యాయపు సిరి వల్ల సంపాదించుకుంటున్నాడు. అలాగే ఇంకొంతమందిని సంపాదించుకుంటున్నాడు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, అవి విడిచిపోయినప్పుడు, అది వదిలేసి వెళ్ళిపోయినప్పుడు నిత్యమైనటువంటి వాసములలో మిమ్మల్ని చేర్చుకుందరని మీతో చెప్పుచున్నారు. నిత్యమైనటువంటి వాసములలో చేర్చుకునేటప్పుడు కింద వచ్చినప్పుడు అప్లై అవుతుంది. మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉన్నవాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును. మిక్కిలి కొంచెంలో నమ్మకంగా లేనివాడు, అన్యాయంగా ఉండేవాడు ఎక్కువలోనూ అన్యాయంగా ఉండును. అంటే ఇప్పుడు నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉన్నావా, ఎక్కువలో నమ్మకంగా ఉన్నావా? కొంచెంలో అన్యాయంగా ఉన్నావా, ఎక్కువలో అన్యాయంగా ఉన్నావో చూసుకో. ధనము విషయంలో చక్కగా వెళ్ళిపోతుంది, నా ఉద్యోగం నాకుంది, నా వ్యాపారం నాకుంది, నా ఇన్కమ్ సోర్స్ నాకున్నాయి, నా బిజినెస్ డీల్ చక్కగా వెళ్ళిపోతున్నాయి అనుకునేటప్పుడు దేవుడు కదుపుతాడు, ఆర్థికమైన పరీక్ష ఇస్తాడు. నీ కుటుంబ సంపాదన చక్కగా కడుపులో నీళ్లు కదలకుండా ఉందనేటప్పుడు పరీక్ష పెడతాడు. అయితే నీ పనోడితో పెడతాడు, లేకపోతే డబ్బులకు సంబంధించిన విశ్వాసాలతో కొంత పరీక్ష పంపిస్తాడు. ఇది పరీక్ష పెట్టేటప్పుడు దేవుడు చేసే పని ఏంటో తెలుసా? లూకాసు వార్త 17లో ఇర్మియా గ్రంథం 17లో 9వ వచనంలో చెప్పిన మాట మనం ఇప్పుడు హెచ్చరికగా తీసుకోవాలి. ఇర్మియా గ్రంథం 17:9, జెర్మియా 17:9 హృదయం గురించి మాట్లాడిన మాట. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? ఓకే, ఎప్పుడు దాన్ని ఎలా గ్రహిస్తావు? నీ హార్ట్లో చాలా మోసం ఉందని నీకు ఎప్పుడు తెలుస్తుంది? ఆ ప్రమాదం నువ్వు ఎప్పుడు అనుభవిస్తావు? అక్కడ నిన్ను నువ్వు చాలా జాగ్రత్తగా చూసుకో. హృదయంలో ఉన్నటువంటి ఆ మోసము ప్రతిసారి బయటికి తీసుకొస్తూ ఉంటుంది అని ఆయన చెప్పాడు. ఒకసారి వెనక్కి రండి, లూకాసు వార్త 14వ అధ్యాయంలో
శిష్యుల కొరకు యేసుప్రభు వారు చెప్పినటువంటి పరీక్షను చూద్దాం. ఇక్కడ లూకాసు వార్త 14వ అధ్యాయంలో 33వ వచనంలో, ఆ ప్రకారమే మీలో తనకు కలిగిన దంతయు విడిచిపెట్టని వాడు, మీకు కలిగిన కొంతయు విడిచిపెట్టిన వాడు, కలిగినదంతయు విడిచిపెట్టని వాడు. కొంతయు కాదా, కాదు, కొంచెం కాదా, ఎంత? అంత. మీకు కలిగినది అంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. యేసు ప్రభు శిష్యుడిగా మారాలంటే ఇప్పుడు మనకు కలిగింది కొంచెం వదిలేలా, అంత వదిలేలా? అండ్ మామూలుగా మాట్లాడుకుందాం. ఎంత వదిలేయాలి? అంతా వదిలేలా, కొంచెం వదిలేలా? ఏమైనా ఇందాకట్లాగా లెక్కలు ఏమైనా ఫిక్స్డ్ డిపాజిట్లు వేయాలా? అననీయ సఫీర్ ఏమయ్యారు ఫిక్స్డ్ డిపాజిట్లు ఎత్తే? అన్యాయపు సిరి వల్ల లాభం సంపాదించుకుందామని ప్రయత్నం చేస్తే ప్రాణాలు పోయినాయి. శిష్యుడిగా మారాలి అంటే అంతా వదిలేయాలి అన్నాడు. అంతా వదిలేయాలి. అప్పుడేమవుతాం మనం? యేసుప్రభుకి శిష్యుడిగా మారిపోతాం. చూడండి 2 కొరింథీ పత్రికలో 4వ అధ్యాయంలో 10వ వచనంలో చెప్పిన మాట ఒకసారి చూద్దాం. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయంలో 10వ వచనం. 2 Corinthians 4:10. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్ష పరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నాము. జీవము బయటకు రావాలంటే ఏ అనుభవంలోకి రావాలి మనం? మరణానుభవం. మరణం అంటే ఏంటి? మరణం అంటే మన భాషలో ఏంటి? చచ్చిపోవడం, ప్రాణం వదిలేయటమే కదా. ఈ అనుభవంలోకి రావాలి. సింపుల్ విషయం చెప్తాను వినండి. యేసు ప్రభు వారు 12 మంది శిష్యుల్ని కలిగి ఉన్నాడు, అవునా? 12 మంది శిష్యులు ఉన్నారా? డబ్బులు ఎవరి దగ్గర ఉండేవి? ఇస్కరియోతు యూదా దగ్గర ఉండేవి. యేసు ప్రభువు దగ్గర సంచి లేదు, కానీ ఆయనకి ఇచ్చినవన్నీ ఎక్కడిచ్చేస్తూ ఉండేవాడు? యూదా సంచిలో పడిపోతూ ఉండే. యూదా అప్పుడప్పుడు ఏం చేస్తున్నాడని చెప్పింది బైబిలు? దానిలో నుంచి కొంచెం తీసుకుని తన సొంతానికి వాడుకుంటున్నాడు. ఆయన హృదయాలోచనలు ఎరిగిన వాడు. యూదా తీసుకుంటున్నాడనే విషయం అతనికి తెలుసా తెలీదా? ఎప్పుడన్నా పిలిచి మీటింగ్ పెట్టాడా? ఎప్పుడన్నా గొడవ పడ్డా? ఏంటి నీ లెక్క చెప్పన్నాడా? గృహ నిర్వహణ లెక్క గురించి శిష్యులకు చెప్తున్నప్పుడు యూదా విన్నాడా లేదా? విన్న తర్వాత ఎప్పుడైనా అడుగుతాడేమో అని భయం రావాలా వద్దా? అయినప్పటికీ దొంగతనం జరుగుతుందనే విషయం అక్కడ చాలా తర్వాత రాయబడిందా లేదా? ఎంత జరుగుతున్నా యేసులో ఉన్నది ఏంటంటే ఆయన జీవము బయటకు కనపడానికి దాని మీద ఆశ లేకుండా ఉన్నాడు. నష్టపడుతున్నప్పుడు, పోతున్నప్పుడు దాని గురించి ఆలోచించట్లేదు. అతడు కోల్పోతున్నప్పుడు దాని గురించి వేదన చెందట్లేదు. అది క్రీస్తు యొక్క జీవము కలిగిన అనుభవము. వ్యక్తికి మరణానుభవం. నేను ఒకసారి ఒక తమ్ముడు పిలిచి, అరే నాన్న ఈ 5,000 ఉంచాను. 5,000 ఉంచంటే, అనయ్య ఎప్పుడు అడుగుతారు అన్నాడు. నాకు అవసరం వచ్చినప్పుడు అడుగుతాను, అందాక నీ దగ్గర జాగ్రత్త పెట్టు అన్నాను. అయిపోయిన తర్వాత ఒక వారం తర్వాత ఇప్పుడు ఏదో పని వచ్చింది. అరే నాన్న నీ దగ్గర కొంచెం డబ్బులు ఉన్నాయి కదా, ఒక 2,000 తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చా అన్నాను. ఎప్పుడు ఇచ్చారన్నాడు. వారంలోనే ఎప్పుడు ఇచ్చారనంటే, అదేంటరా నీ మొన్న పిలిచాను కదా, నీకు 5,000 ఇచ్చాను కదమ్మా, 500 రూపీస్ నోట్స్ ఇచ్చాను కదరా అనంటే, ఏంటన్నయ్యా మీరు ఎవరి గురించి ఎవరు అడుగుతున్నారో అన్నాడు. రే నువ్వు బుకాయించకరా, మరీ అంత మర్చిపోకుండా కాదురా, నాకు తెలుసు నీకు ఇచ్చాను రా అని అంటే, అన్నయ్య మరి నా దగ్గర అంటున్నారు కానీ మా ఫ్రెండ్స్ దగ్గర మా అమ్మ నాన్న దగ్గర అనకండి అన్నాడు. అంటే ఏంటి అర్థం? ఇప్పుడు ఇంక మూసుకో, నేను నీకు సంబంధం లేదా అన్నాడు. నేను ఓ పూటంతా నొచ్చుకున్నాను. ఎందుకు ఇలా చేశాను, అబ్బా ఇలాగైంది, అబ్బా కనీసం సందీప్ దగ్గరికైనా ఇచ్చాను కాదు, అబ్బా ఎలాగ ఎందుకు అయిపోయింది, పీక్కొన్నానండి. యేసుప్రభు ఆ రాత్రి యోధా దగ్గర సంచుల నుంచి డబ్బులు పట్టుకెళ్ళిపోతాను నవ్వుకున్నట్లు చూశాను. నేనేమవుతుంది? నా ప్రాణం అంతా బాధ అయిపోతుంది. యేసుప్రభు ఏం చేస్తున్నాడు? నవ్వుతున్నాడు. ఇప్పుడు నాదేమో మరణానుభవం. కానీ ఏ మరణానుభవం? యేసులో ఉన్న జీవంలో వచ్చిన ఆ మరణానుభవం కాదు ఇది. నాకు దుఃఖం, డబ్బులు దొబ్బిసాడు, నా మాట లక్ష్య పెట్టలేదు, నాకు ఇవ్వాల్సిందే లేదు. ఏమన్నా మీకు ఎవరైనా ఎగ్గొట్టినప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? అదే ఎగ్గొట్టినప్పుడు, ఎరా బాలా నీకు డబ్బులు ఇవ్వాల్సినాడు నేను ఇచ్చాను అని ఖాతా పుస్తకం పట్టుకొని బుకాయించాడు అనుకో, ఏంటి పరిస్థితి? మీ లెక్కలు మీకు ఉంటాయి. మీ అమ్మకి ఇచ్చారని బుకాయించి, మీ ఆవిడకి ఇచ్చారని బుకాయించి, మీ అన్నయ్యకి ఇచ్చారని బుకాయించేస్తుంటే మీరు ఆ మీటింగ్ పెట్టదు. అడిచ్చాడా అని అడిగితే ఇవ్వలేదు, ఇచ్చారా అమ్మ కొడుకు మోసం చేసాడు. ఏముంది మోసం అంటే? మరుసటి రోజు దుకాణం ఎత్తుకెళ్ళిపోయాడు. నాయన నువ్వు పాలు వేసావు, ఆడు అలాగే దబాయించాడు. మీరు ఎప్పుడు వేసాడు? వేయలేదు అనేసాడు అనుకో, ఏమైంది పరిస్థితి? నువ్వేమో 30 లీటర్లు చూపిస్తున్నావు, ఆడేమో 14 లీటర్లే, ఆ తర్వాత నువ్వు ఎగ్గొడిచావు అన్నాడు అనుకో, ప్రాణం కెటకట్లు ఆడిపోదు. ఎన్ని రోజుల్లో క్షమించేస్తారు చెప్పండి? మీ డబ్బులు ఎక్కడున్నాయి? మీ మనసు ఎక్కడుంది? మీ దుఃఖం ఎక్కడుంది? మీలో ఆత్మ ఎక్కడుంది? 10 రూపాయలు పక్కకి ఇచ్చి, కాఫీ పొడి పక్కకిచ్చి అది ఇవ్వకపోతేనే నిద్రట్టదే. ఇవ్వలేదు పట్టుకెళ్ళిపోయింది. అప్పుడు చూడు నేను ఎంత ఇచ్చాను, అప్పుడు చూడు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎంత చేశాను, అప్పుడు చూడు వాళ్ళు బాగా కష్టంలో ఉన్నప్పుడు ఎంత ఇచ్చాను. మరణానుభవం ఏది నీలో?
కదా. ఇప్పుడు సమస్య ఏంటంటే ఎంత హ్యాపీగా ఎంత సంతోషంగా ఉన్న వాటికి వెళ్ళిపోయేటప్పుడు దేవుడు నీతో చేసేటువంటి ఒక పని చెప్తానండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో 6-7 వచనాలలో ఉండేటువంటి పరీక్ష ఏంటో చూద్దాం. ఫిలిప్పీ 4:6-7. దేనిని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయములోనూ దేనిని గూర్చి చింతపడకుడి కానీ. ఆ డబ్బులు ఇవ్వకపోతే, డబ్బులు రాకపోతే, ఇస్తానని ఇవ్వకపోగా నన్ను కోర్టుకి ఈడిస్తే, పెద్దల్లో పెడితే, మనుషుల్లో మాట్లాడితే, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు. దేని గూర్చి చింతపడకుడి కానీ. యేసు ప్రభు వారు ఆర్థికమైన పరిస్థితుల్లో నష్టపోతున్నప్పుడు ఎప్పుడైనా చింతపడ్డా? చింతపడినట్లుందా? దొంగతనం జరుగుతుందని తెలుసు, కష్టం అవుతుందని తెలుసు, కానీ ఏ రోజైనా ఆయన బాధపడ్డా? ఎక్కడైనా అతను బాధపడినట్లుందా? శిష్యులు అతని మీద తిరుగుబాటు చేసిన, అవిశ్వాసంగా ప్రవర్తించిన, మరి రకరకాల పరిస్థితుల్లో యేసుక్రీస్తుని ఇబ్బందులు పాలు చేసిన ఆయన చింతించలేదు అని మనం చదువుతున్నాం. ఇప్పుడు దేని గురించి చింతించని అనుభవంలో మనిషి జీవితంలో చాలా పెద్ద నొప్పి, ఆరోగ్యానికి సంబంధించిన నొప్పి ఏంటంటే గుండె జబ్బు కాదు, పంటి నొప్పి. టీత్ ఎక్ వచ్చింది అనుకోండి, టోటల్ బాడీని పడేస్తుంది అంతే. ఎందుకంటే దీన్ని నరాలు తలకి అతికిపడి ఉండడం వల్ల మెదడులోకి నొప్పి వచ్చేసి మనిషి చాలా కష్టపడతాడు. పళ్ళు నొప్పి, ఏ రకమైన నొప్పి వచ్చినా దంతాలకు సంబంధించింది కానీ పళ్ళుకి వచ్చితే నొప్పి. మనిషి జీవితాల్లో బయటకు పడలేని పరిస్థితుల్లో నొప్పి ఏంటో తెలుసా? ఆర్థిక నొప్పి. అప్పు అవ్వడం, తీర్చలేకపోవటం, అప్పు పుట్టకపోవటం, ఏదైనా సంబంధంలో డబ్బు విషయంలో కోల్పోవటం, ఈ నొప్పి జీవితకాలం ఎదుర్కొంటారండి. మనిషి విపరీతమైనటువంటి బాధలోకి తీసుకెళ్లేటువంటి విపరీతమైనటువంటి బాధ ఏంటో తెలుసా? గర్భశోకం అండి. కుటుంబంలో పుట్టినటువంటి, నీ కడుపున పుట్టినటువంటి నీ బిడ్డలు ఎదిగొచ్చి అందుకొస్తారనుకునేటప్పుడు కనుక మరణిస్తే ఆ బాధ జీవితకాలం పిండేస్తూ ఉంటుంది. నా కొడుకు చచ్చిపోయాడు, నా కూతురు చనిపోయింది, అయ్యో 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 అయ్యో, లైఫ్ టైం గర్భశోకంతో ఏడుస్తారు. ఇవి రకరకాల బాధల్లో, రకరకాల దుఃఖాలు, రకరకాల శ్రమలు. విపరీతమైనటువంటి మనస్సాక్షికి వ్యతిరేకంగా దుఃఖం ఎప్పుడు కలుగుద్దో తెలుసా? నువ్వు దేవుని నీతికి వ్యతిరేకంగా పాపము చేసిన రోజు, పశ్చాత్తాపడడం కలిగిన రోజు నీ మనస్సాక్షికి నొప్పి కలుగుద్ది. పశ్చాత్తాపం అంటే ఏంటి? చిన్న విషయమా? ఎంత ఏడుస్తావు తెలుసా? జీవితకాలం ఏడుస్తూనే అయ్యో నేను దేవా నీకు విరోధంగా పాపం చేశానని. ఆ మనస్సాక్షి నిన్ను ఒప్పించినప్పుడు దేవుని ఆత్మకార్యాలు ప్రారంభమవుతాయి. సరే, ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు మనల్ని పరిశోధిస్తున్నప్పుడు నీవు ప్రతి విషయంలో చింతించకుండా అన్ని విషయంలో ఏం చేయాలి? కృతజ్ఞతాస్తోత్రాలు చెల్లించుకుంటూ. చింతపడకుడు కానీ ప్రతి విషయములను ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి, కృతజ్ఞత చేయాలి, దేవుడికి చెప్పాలి. దేని విషయంలో కూడా ఏం చేయకూడదు? ముందు చింతపడకుడి. అసలు డబ్బుల దగ్గరికి వచ్చేటోడికి నొప్పి ఎంత భయంకరంగా ఉంటుంది. రేపు మీరు ఇవ్వాలి, ఈరోజు డెడ్ లైన్. ఎలా ఆలోచిస్తారు చెప్పండి? నేలంటోడికి ఫోన్ చేశారు అనుకో, ఈ రాత్రి వచ్చేద్దాం అనుకో, ఎన్ని గంటలకని అడిగితే నేను ఏం చెప్పగలను? ఈ రాత్రి అన్నట్టు. రాత్రి అంటే ఎప్పుడు? తెల్లవారుజాము సూర్యుడు అస్తమించేంత వరకు రాత్రే. పోనీ చూస్తూనే ఉంటావు, సూర్యుడు ఉదయించేంత వరకు ఆలోచిస్తూనే ఉంటావు. వచ్చేద్దా, ఇప్పుడు వచ్చేద్దా అని. కాసేపు తలుపు తీసి గేట్ దగ్గరికి వెళ్ళి ఎవడన్నా వస్తాడేమో చూడ, ఆ తర్వాత తలుపులు తీసి పెట్టడం, మూట ఏమైనా పడేస్తాడేమో దేవుడని. తెల్లారేపటికి ఏమీ రాలేదనుకోండి, ఏంటి పరిస్థితి? దేవుడు ఎప్పుడు కూడా నేను ఎలా ప్రేమిస్తాడో, ఎలా శోధిస్తాడో చెప్తాను. ఆర్థికమైన విషయాలు వచ్చేటప్పుడు నువ్వు ప్రభువా నేను ఇచ్చేయాలి, నేను ఇది ప్రెస్టీజు, నేను నాకు ఎలాగైనా నాకు ఇవ్వండి అని నువ్వు అడిగావు అనుకోండి, దేవుడు డబ్బులు ఇవ్వడు. దేవుడు చేసే పనులు చెప్తున్నాను, మీరు నేర్చుకోండి. ఇవ్వడు. ప్రభువా వాళ్ళు వస్తారు, వాళ్ళు ఏమైనా అంటారు, ఆ సమయంలో నేను ఇవ్వలేకపోయాను, నా చేతకానితనాన్ని బట్టి నేను నీ సన్నిధిలోకి దీనంగా వస్తున్నాను, నన్ను క్షమించండి. మరి నేను అనుకున్నాను కానీ నా అనుకున్న ప్రకారం జరగట్లేదు, ఇప్పుడు నువ్వు నాకేం నేర్పించాలో నేర్పించండి ప్రభువా నువ్వు అడిగావు అనుకోండి. అవతలోడు వచ్చి నీ దగ్గర కూర్చుని, నీ దగ్గర కాఫీ తాగి, నీతో 4 మాటలు చెప్పి ఉన్నప్పుడు ఇచ్చేయండి అని వెళ్ళిపోతాడు. ఆ నోరు ముయ్యిస్తాడు దేవుడు, నిన్ను మీద రెచ్చిపోయేలాగా చేయడు. నువ్వు ప్రెస్టీజ్కి పోయి నాకు డబ్బులు ఇస్తావా లేదా, ఇవ్వాలి, ఎలాగే నువ్వు దేవుడు అయితే ఇయ్యన్నావు, అస్సలు ఇవ్వడం. ఏమీ చేయడు దేవుడు. అవతల వాడిని అదుపు చేయగలిగిన శక్తి దేవునికి ఎప్పుడు ఉంది, గమనించండి. ఆర్థికమైన విషయాల్లో నీ ఒత్తిడి మీదకి వచ్చినప్పుడు. రైట్, ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను 6 పరీక్షలు పంపిస్తాడు. ఆర్థికమైన పరిస్థితుల్లో నీకు 6 ఎగ్జామ్స్. ఈ 6 ఎగ్జామ్స్ ఎలా ఉంటాయో చెప్తాను. మొట్టమొదటిది బాధ. ఏం చేస్తాడు? బాధ పెట్టిస్తాడండి. ఈ బాధ ఎలా ఉంటుందో తెలుసా నీకు? బాధ ఎలా పడతావో తెలుసా?
చెప్పాను కదా పెద్ద బాధ, ఆర్థిక బాధ అని. బాధ ఏంటంటే అవతలోడికి వస్తే నువ్వు తట్టుకోలేని బాధ. మీకు 2 పిల్లలు ఉన్నారు, ఆడికి 3 పిల్లలు ఉన్నారు. 3 పిల్లలకి అమ్మఒడి పడిపోయింది, నీకు 2 ఉన్నారు పడలేదు. అమ్మఒడి 3 పడిపోవడం అన్యాయం. ఎందుకంటే ప్రభుత్వం ఏం చెప్పింది? ఒకరికే ఇస్తానని చెప్పింది, 3 పడిపోయా. 3 15 50,000 5,000 తక్కువే పడిపోయా. ఇప్పుడు నీకు 2 పిల్లలు ఉన్నారు, నీకు ఒకదానికి పడలేదు. ఎలా ఉంటుంది చెప్పండి? బాధ, సంతోషమా? చెప్పుకునే బాధ, చెప్పుకోలేని బాధ? చెప్పండర్రా, ఎలాంటి బాధ? ఈ మూలిగే నక్క మీద తాటికే పడినట్టు ఈలోపు నీ కరెంటు బిల్లు 10,000 వచ్చి పడిపోయింది. 200 300 వచ్చే కరెంటు బిల్లు 10,000 వచ్చేస్తే ఇప్పుడు నీ బాధ, సంతోషం, సూపర్ అంటావా? ఏంటి బాధ? ఇదేంటి ఇలాగైపోతుంది ఏంటి? దేవుడు ఏమన్నా వదిలేశాడా? దేవుడు చూడడం మానేశాడా? దేవుడు నీకు ఫస్ట్ నీ దగ్గర లేనందుకు నిన్ను పరీక్షించడు, అవతరోడు వచ్చినోడు నీ ముందు పెడతాడు. అప్పుడు చూడు నీ బాధ ఎలాగుంటుందో. ఇది పరీక్ష. పక్కవాళ్ళు చెప్పండి, ఎదుటోడికి వచ్చినప్పుడు నీకు బాధ వచ్చిందంటే నేను పరీక్షిస్తున్నాడని. అందరికీ శాంక్షన్ అయిపోయింది అది ఇల్లు, నీకు అవ్వలేదు. నీకు సంతోషంగా ఉంటుందా, బాధగా ఉంటుందా? పరలోకము నా దేశము అని పాట పాడతావా? ఏం పాడతావు అప్పుడు పాట? ప్రభువా, నేనేమైనా పాపం చేశానా? నేనేమైనా అన్యాయం చేశానా? నాకెందుకు నువ్వు ఇలా విడిచిపోయావు ప్రభువా? నన్ను నువ్వు దీవించలేవా? నీ హస్తం కొరసైపోయిందా? ఎవరిని పరీక్ష? ప్రతి విషయంలో చింతపడకుండా విజ్ఞాపనలు చేయమన్నామంటే ఆయన శోధించమనే. ఈ రకమైన ప్రార్థన ఎందుకు వస్తుంది? నీకు కష్టం కలిగినప్పుడు దేవుడి మీద నిందించడం తప్పేమి లేదు, నిందించు. నీకు మీ డాడీకి అంత రిలేషన్షిప్ ఉంటే. అంతేగాని కష్టం వచ్చిందని ఇష్టం వచ్చిన డైలాగులు వేస్తే మాత్రం మర్యాదగా జాగ్రత్త. మొదటిది నిన్ను బాధలోకి పంపిస్తాడండి. ఈ బాధ తర్వాత రెండవ పరీక్ష ఏం చేస్తాడో తెలుసా? నిరాశ. చెప్పండి. బయటికి వెళ్దాం రా అంటే, నేను రాను నువ్వు వెళ్ళు. ఫంక్షన్ అవుతుందిరా, నేను రాను నువ్వు వెళ్ళు. బయటకు కూర్చున్నావు, నేను రాను నువ్వు వెళ్ళు. అదేంటి అక్కడికి అందరూ వస్తున్నారు కదా, నేను రాను, నా మనసు బాగలేదు, నువ్వు వెళ్ళు. నిరాశ. లైట్ వేస్తాడు, లైట్ ఎవడేసాడు, లైట్ అప్. ఏం చేస్తావు చీకట్లో? ఫ్యాన్ తిరుగుతుందో లేదో చూస్తుంది. చీకట్లో చూడడం ఏంటి? అదంతే. నిద్రపోతున్నావా? లేదు. ఫ్యాన్ తిరుగుతుందో లేదో నిద్రలో కూడా కళ్ళు తెరిచి చూస్తారే ఉండదు. ఏమంటే నిద్ర పట్టట్లేదండి. ఎందుకు పట్టట్లేదు? డబ్బులు రాలేదండి. ఎందుకు రాలేదు? ఏమోనండి. డబ్బులకి దేవుడికి సంబంధం ఏంటి? దేవుడు డబ్బులు తయారు చేశాడా? ప్రభుత్వం తయారు చేసింది. రిజర్వ్ బ్యాంక్ తయారు చేసింది. లేకపోతే ఇంకేదో వరల్డ్ బ్యాంక్ తయారు చేసింది. కానీ మనుషులు ఎప్పుడు దేవుడు అనే పదం దగ్గరికి వెళ్ళి బాగా నిరాశ చెందుతారు. ఏమంటే డబ్బులు వచ్చినప్పుడు ఎప్పుడైనా నిరాశపడ్డావా? బాబోయ్ ఎంత వచ్చిందని మాట్లాడరా? ఎంత వచ్చేసింది, ఏం చేయాలని ఎప్పుడు నిరాశ వచ్చిందా? బాధ వచ్చిందా? సంతోషం కలిగిందా? అమ్మయ్య అనిపించిందా? అందరూ డబ్బు వస్తే ఆనందించినోడే కానీ దుఃఖపడ్డాడు ఎవడు ఉండడే, చింతించినోడు బాధపడినోడు ఉండడే. కానీ పోయిన రోజు ఏం జరుగుద్ది? గొప్ప నిరాశ చెందు. దేవుడు ప్రతిసారి ఏం చేస్తాడంటే ఈ రెండవ పరీక్షను కూడా తీసుకెళ్తాడు. నీకు దొరికేలాగా చేస్తాడు, నీ దగ్గర నుంచి తీసుకునేలాగా చేస్తాడు. ఆర్థికమైనది పరీక్ష ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. సో మూడవ పరీక్ష ఏంటంటే నేను నష్టపరుస్తాడు దేవుడు. విల్ మేక్ యూ లూజ్ ఆర్ లాస్. నష్టపరుస్తాడు. మంచి వ్యాపారం అనుకుంటావు, దడేలు మన పడిపోద్ది అంతే. మొన్న తమ్ముడు వచ్చి చెప్తున్నాడు, అన్నయ్య ఇంకా బతుకో సావు అన్నాడు. ఏమైందిరా అని అంటే, షేర్లో పెట్టేశాను అన్నయ్య అన్నాడు. ఎంత పెట్టారంటే 40 లక్షలు పెట్టాడు. పిచ్చోడా ఏంట్రా 40 లక్షల రూపాయలు పెట్టావా? ఏంటి నీ ప్రాణానికి మించిదండి. మా ఆవిడ బంగారం అంతా అమ్మిశాను, ఇల్లంతా అమ్మిశాను, నా పిల్లల మీద ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్ తీశాను, మొత్తానికి అటు ఇటు తేలిపోద్ది అన్నయ్య అన్నాడు. ఒకవేళ తేలిపోతే ఏమవుద్దిరా అని అడిగాను. చచ్చిపోవడమే అన్నాడు. ప్రాణం 40 లక్షల రూపాయల కంటే ఎక్కువ విలువైందా తక్కువ విలువైందా? నువ్వు ఉంటే సంపాదించుకోవచ్చు, నువ్వు పోతే నీ భార్య ఎంత బాధపడుద్ది, నీ పిల్లలు రోడ్డు మీద పడిపోతారని సార్. అవన్నీ నాకు ఆలోచించే స్థితిలో లేదని అంత అయిపోయింది. అలా ఆవిడని అడిగాను, ఏమ్మా మీ ఆయన 40 లక్షల రూపాయలు షేర్ మార్కెట్లో పెట్టాడంటే, మీకు అలా చెప్పాడా అంది. అదేంటి 40 లక్షల రూపాయలు అంటే, ప్యాకాట్లో పెట్టాడు. ఆన్లైన్లో రమ్మీ ఆడాడంట. ఈ రమ్మీ ఆడితే దానిలోని 1,00,000 2 లక్షల వరకు దాటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వెళ్ళిపోయిందట. మొత్తానికి 40 లక్షలు రమ్మీ ప్యాకెట్ ఆడాడు, బెట్టింగ్లు పెట్టాడు, పోయి. నేను తిడతానని షేర్ మార్కెట్ అని చెప్పాడు నాకు. ఆ తర్వాత ఫోన్ చేస్తుంటే అలా ఆవిడ చెప్పిందట, అన్నయ్య ఫోన్ చేస్తే నీ గురించి చెప్పానని. ఎత్తడం మానేశాడు. ఏమండి, ఇప్పుడు వ్యసనము నిన్ను పాలు చేసినప్పుడు నీ జీవితంలో కొన్నిసార్లు నష్టానికి ఎందుకు దేవుడు తీసుకెళ్తాడు?
నిజం చెప్పనా, ప్రతి ఒక్కడు కోడిపందాలు ఆడే ఒక సహోదరుడు నాకు ఫోన్ చేసి, అన్నయ్య ప్రార్థన చేయండి అన్నయ్య, ఇవాళ నేను వ్యాపారం చేయడానికి వెళ్తున్నాను, నాకు మంచి లాభం వచ్చేలాగా, నేను ఆశీర్వదించబడేలాగా, నా కుటుంబంలో రుణాలన్నీ కోల్పోయేలాగా ప్రార్థన చేయన్నయ్య అని చెప్పాడు. చెప్తే నేను సరే తమ్ముడు ప్రార్థన చేద్దామని చెప్పేసి చిన్న ప్రార్థన చేశాను. చేసిన తర్వాత వెళ్ళాడు. తర్వాత రాత్రి ఫోన్ చేశాడు, ఏనన్నా ఏమైందిరా అని అంటే, లాస్ అయిపోయానని అన్నాడు. ఏంటి ఒక్క పూటలో ఎలా లాస్ అయిపోయావురా, పొద్దున్నెల్లో సాయంత్రం లాస్ అయిపోయావు అంటే, కోడి పందెం ఎంతసేపు ఆడాలి, అందు పక్క నుంచి అలా ఆవిడ కోడి మీద పెట్టుబడి పెట్టాడంట వెళ్ళి. అదేదో డ్యాగ్ అని జాతకం చూసి నా దగ్గర ప్రార్థన కూడా చేయించుకుని కోడి పందాలు ఆడితే ఆ కోడి ఇతరుల కోడి కసక్ వినిపించింది. ఈడు కోడి ఆడు పట్టుకెళ్ళి తినేశాడు. లాస్. మనుషులు నష్టం కలుగుతునేటప్పుడు నీ మనసును నష్టం వైపు తీసుకెళ్ళటానికి కోరిక కలిగించి నీ చేతే డ్యామేజ్ చేయిస్తాడు. చూసుకో, పెట్టుబడి పెట్టేటప్పుడు నష్టం కలిగించేటప్పుడు తప్పుడు వ్యాపారాలు తప్పుడు పద్ధతులకు వెళ్ళడానికి మనసు ఎవరు కలిగింది నీకు? దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు. ఆ దురాశ వైపు నువ్వు వెళ్తున్నప్పుడు పరీక్షిస్తాడు. 4వ పరీక్ష ఏంటంటే దేవుడు నిన్ను షేమ్ఫుల్నెస్కి అప్పచెప్తాడు, అవమానానికి అప్పచెప్తాడు. ఆర్థికమైన అవమానం చూస్తే ఎప్పుడూ మాట పడవు, కానీ వాడు నీ ఇంటికి వచ్చి మాట్లాడతాడండి, నీ ఇంటి ముందు మాట్లాడతాడండి, వీధిలో నుంచి మాట్లాడతాడండి, తొడలు కొట్టి మీసాలు మెల్లేసి రొమ్మిరిచి నిన్ను ఏం చేస్తానో చూడు, నీ కుటుంబం ఏమొద్దు చూడు, రకరకాల శాపనార్థాలు పెట్టేలాగా చేస్తాడు. వీధిలో అందరికీ ఉప్పు కారం 10 రూపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ నువ్వే సప్లై చేస్తావు, కానీ ఒక్కసారి బయట వాళ్ళు తిడుతుంటే మీకు ఏమనిపిస్తుంది తెలుసా? తలుపులు వేసేసుకోవాలనిపిస్తుంది. చి పరువు పోయిందనిపిస్తుంది. చి ఇన్ని మాటల ఎందుకు పడుతున్నావు అనిపిస్తుంది. కంగారు పడుకు, దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. ఆర్థికమైన పరిస్థితుల్లో నీకు ఒక పరీక్ష పెట్టేటప్పుడు ఒక అవమాన పాత్ర నీకు తాగిస్తాడు. అవమానంతో వెళ్ళేటప్పుడు నువ్వు ఎలా ప్రవర్తిస్తావో చెక్ చేస్తాడు దేవుడు. సో అవమాన పరీక్ష ఒక్కసారిగా నీ జీవితాన్ని అతలాకుతలం చేసి సిగ్గుతో చచ్చిపోయి మర్యాద పోయిందని, ఘనత లేదని, పరువు పోయిందని, ఫ్యాన్ రాడ్ గట్టిగా ఉందో లేదో చూడాలనిపిస్తుంది. దయచేసి విషం బాటిల్ కొనుక్కోవాలనిపిస్తుంది. దయచేసి అటువైపు చూడకండి. ఆ చిన్న చిన్న వాటికి తుచ్చమైన బలహీనతలకు ప్రాణాలు పోగొట్టుకోకండి. అది పరీక్ష మాత్రమే. పరీక్ష మంచి నిరీక్షణ కలిగిస్తుంది. ఆశ కలిగిన నీ ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. చెప్తాను దాని సూత్రం ఏంటో. 4వది, మొదటిది బాధ. అందరూ చెప్పండి, బాధ. 2వది నిరాశ. 3వది నష్టం. 4వది అవమానం. 5వ పరీక్ష ఏంటో తెలుసా? అన్యాయపు తీర్పు వస్తుందండి. అన్యాయపు తీర్పు వస్తుంది. అందరూ మంచి జరుగుద్ది అనుకునేటప్పుడు నీకు చెడ్డ తీర్పు వస్తుంది. ఎలాగైనా గెలిచేస్తావు అనుకుంటావు, అక్కడ నువ్వు గెలవ ఓడిపోతావు. కోర్టులో వేసాను తేల్చుకుందామంటే అది నీకు ఫేవర్గా జడ్జిమెంట్ రాదు. చాలా అన్యాయపు పరీక్ష. అసలు ఎలాంత ఇంత ఘోరం అండి, అసలు అన్ని తీర్పులు అన్ని రుజువులు నా పక్కన ఉంటే అన్యాయపు తీర్పు ఇచ్చారండి. ఎస్, దట్ గాడ్ పర్మిట్స్. దేవుడు పరీక్షిస్తాడు నీ విశ్వాసం కరెక్ట్గా ఉంటుందో లేదో, నిలబడతావో లేదో. ఒక సహోదరి నా దగ్గరికి వచ్చి ఆమె ఆస్తి కుటుంబాలు తగాదాలు తీసుకొచ్చి ప్రార్థన చేయమని కోర్టులో వేశానండి. అన్నదమ్ముల మీద, తండ్రి మీద కోర్టుకు వెళ్ళింది ఆవిడ. లావాదేవీలు, పితరుల ఆస్తులండి. మొత్తానికి అవన్నీ చూసినప్పుడు అమ్మ దేవుడు నీ పక్షంగా న్యాయం తీరుస్తాడు, కంగారు పడకండి అని ప్రార్థన చేశాం. దేవుడు జడ్జిమెంట్ వచ్చేసింది. జడ్జిమెంట్లో వాళ్ళ అన్నయ్య వాళ్ళు గెలిచారు, ఈమె ఓడిపోయింది. ఆ రోజు నుంచి చర్చికి రావడం మానేసింది. నేను వెళ్ళి అడిగాను, ఏమ్మా సిస్టర్ గారు ఏం రావట్లేదు అని అంటే, ఇంకేం చేశాడు దేవుడు నాకు అంది. అదేంటి, దేవుడు నీకు ఇన్ని రోజులు బతికించాడు కదా, ఇన్ని రోజులు నీ కార్యాలు చేశాడు, ఇన్ని రోజులు ఇదంతా ఏంటి అని మీరు ఎన్నైనా చెప్పండి, నాకు అన్యాయం చేశాడు దేవుడు అంది. దేవుడు అన్యాయం చేయుట, సర్వశక్తుడు అన్యాయం చేయుట అసంభవం అని బైబిల్ చెప్తుంది. కానీ ఆమెకి అన్యాయపు తీర్పిచ్చి పరీక్షించాడు. మనకు కూడా చాలాసార్లు ఫేవర్గా వస్తుందని జడ్జిమెంట్లు రావు. మంచిగా మన కోసం మాట్లాడతారు అనుకునేవాళ్ళు మనకు వ్యతిరేకంగా మాట్లాడతారు, తప్పుడు సాక్ష్యాలు చెప్తారు. పరీక్షించుకోండి. అన్యాయము తీర్పు నీ దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు నీతో పెడుతున్న ఒక పరీక్ష. నీ ఇంటి వాళ్ళు నిన్ను తప్పు అంటారు, అప్పటి వరకు నీ ఇంటికి వస్తారు, నీతో మంచి పనులు చేయించుకుంటారు, నీ దగ్గర నుంచి అన్ని పనులు పట్టుకెళ్తారు. పప్పు, ఉప్పు, పచ్చడి, నూనె, చీరలు, బట్టలు అన్నీ నీ ఇంట్లోంచి వెళ్తాయి. సరిగ్గా ఒకసారి వచ్చేటోడికి అంటారు అది అంటారు, అంతే. ఆడు అంటారు, అంతే. అన్యాయంగా మాట్లాడతారు. అన్యాయపు తీర్పు నీ దగ్గరకు వస్తుంది. అన్యాయపు తీర్పు నీ జీవితంలోకి వచ్చినప్పుడు నీకు అర్థం కావాల్సింది ఏంటంటే, దేవుడు నన్ను ఏం చేస్తున్నాడు? పరీక్షిస్తున్నాడు. ఆఖరి పరీక్ష ఏంటో తెలుసా? 6వ పరీక్ష ఏంటో తెలుసా? విపరీతమైన కోరికల పరీక్ష. విపరీతమైన కోరికలు స్టార్ట్ అవుతాయి. కొంచెం డబ్బులు స్టార్ట్ అయ్యేటప్పటికి, కొంచెం వచ్చేటప్పుడు స్టార్ట్ అయ్యేటప్పటికి మనకి రకరకాల ఆశలు మొదలైపోతుంటాయి, రకరకాల కోరికలు మొదలైపోతుంటాయి. ఆర్థికమైన పరీక్ష ఏంటంటే, నాకు ఈ నెల 30,000 జీతం వచ్చింది. 30,000 జీతంలో నేను ఇన్స్టాల్మెంట్లు, క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, రకరకాల ఇచ్చే బదుళ్ళు అన్నీ తీర్చాక నాకు 15,000 మిగిలింది. 15,000 మిగిలేటప్పటికి అమ్మయ్య 15,000 వచ్చింది. ఇంట్లో రేషన్ 5,000 వేసేసుకున్నాను, పిల్లోడి ఫీజు 5,000 కట్టేసుకున్నాను. మిగిలింది ఎంత? 5,000. బంగారం రేటు ఇప్పుడే తగ్గింది, చిన్న పొడక కొనుక్కుందాం అనిపిస్తుంది. అప్పుడు
అసలు నువ్వు కార్డులు కడుతున్నప్పుడు ఒక కార్డు క్లియర్ చేయాలనిపించదు. ఓ చిన్న పుడక వెనకేసుకుందాం, ఒక చిన్న రూపు కొనుక్కుందాం, ఓ చిన్న పరక దాచుకుందాం, ఓ చిన్న ఏమైంది తెలుసా, దేవుడు నీకు ఏం చేస్తున్నాడో కోరిక పెంచుతున్నాడు. మరుసటి నెల కూడా అలాగే అయ్యి నీకు ఒక 5,000 మిగిలింది అనుకోండి, ఈ కుర్చీలు పాతవి అయిపోయినాయి, తీసే సోఫా సెట్ చేయించుకుందాం అనిపిస్తుంది. ఇంకొంచెం పెరిగింది అనుకోండి, నెక్స్ట్ 5,000 మిగిలింది అనుకోండి, ఈ కబోర్డులు చూడలేకపోతున్నాం, కొంచెం కార్పెంటర్కి ఇంకొక 5,000 వేసేస్తే ఆ వచ్చే నెల ఆ కార్డు డబ్బులు మిగిలిపోతాయి కాబట్టి ఈ కబోర్డులన్నీ చేసుకుందాం అనిపిస్తుందండి. ఇల్లు డెవలప్ చేసుకుందాం. విపరీతమైన కోరికల సమస్య ఏంటి తెలుసా? దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు. అమ్మయ్య ఈరోజు డబ్బులు మిగిలాయి, మంచి 4 జతలు కొనుక్కుందాం కోరిక. మంచి ఎన్నాళ్ళు రోజు ఇంట్లో కష్టపడుతున్నాం, పద ఆ హోటల్లోకి వెళ్ళి హ్యాపీగా భోంచేసి వద్దాం. పరీక్ష. నీకు విపరీతమైన కోరికలు కలిగిస్తున్నాడంటే పరీక్ష. ఇది వద్దు అది కొనుక్కుందాం పరీక్ష. ఈ ఊరు కాదు ఆ ఊరు తిరుగుదాం పరీక్ష. అది అనుభవిద్దాం పరీక్ష. అది కొనుక్కుని దాచుకుందాం పరీక్ష. దాని మీద పెట్టుబడి పెడదాం పరీక్ష. దాని లాభం సంపాదించుకుందాం పరీక్ష. దీన్ని గొప్ప చేసుకుందాం పరీక్ష. ఒకడు అన్నాడు, ప్రభువా ఎంత గొప్పగా నా చేను పండింది, ఎంత లాభం వచ్చింది, ఈ లాభం అంతా ఏం చేద్దాం అనుకున్నాడు. నా ప్రాణమా తినుము, నా ప్రాణమా సుఖించు, అసలు ఈ గోడవలు నిండిపోతున్నాయి, సరిపట్లే, కొట్లు ఇప్పేద్దాం, పెద్ద కట్టించుకుందాం, గొప్ప విలాసంతో పెట్టుకుందాం అన్నాడు. రాత్రి ఏమన్నాడు తెలుసా దేవుడు? ఓయి వెర్రివాడా అని పిలిచాడు. ఎంత పెద్ద పేరు కదా ఎర్రోడా అంటే. మనకే మర్యాద అమర్యాద. దేవుని స్వరంలో నుంచి ఆ మర్యాద వచ్చిందంటే నువ్వు ఎంత శోధించబడ్డావో చూసుకో. ఎలా విపరీతమైన కోరికలతో చాలా శోధించబడతాం. ఈ పరిస్థితుల్లో అపవాది మనల్ని చేసే ఈ 6 పరీక్షల్లో నేనేం చేస్తాడో తెలుసా? నీవు ఒకదానిలో నుంచి నీవు లివింగ్ స్టైల్ పెరుగుతుంది అనంటే దేవుడి శోధనలో నువ్వు ఉన్నావని గుర్తుంచుకో. జీవిత విధానంలో ఒక నాణ్యత అనే పేరు మీద నువ్వు పెరుగుతున్నావు. బ్రాండ్ కొందాము, మంచిగా ఉందాము, గొప్పగా ఉందాము, ఇవేవి నిన్ను పరలోకం తీసుకెళ్ళవు. కాకపోతే నీ ధ్యాస ఇటువైపు పెరుగుతుందంటే నువ్వు చాలా ప్రమాద పంచులో ఉన్నావు. సాతాను నిన్ను ఏం చేస్తాడంటే భూమి మీద ఉన్న వాటిలన్నిటిలో మనకి 2 దేశాలు కదా, ఒకటి కింద దేశం, ఒకటి పై దేశం, ఒకటి పరదేశం, పరలోకం, భూలోకం. భూమి మీద ఉన్న వాటిలో అన్నిటిలో కూడా నేను సొఫిస్టికేటెడ్గా ఉన్నాను, అన్నీ సంపాదించుకున్నాను. పరలోకంలో కూడా నేను క్రీస్తుని సంపాదించుకోవడం ద్వారా పరలోకంలో కూడా స్థానం సంపాదించుకున్నాను అనే మోసంలో తీసుకెళ్తాడు అపవాది. ఇది చాలామందికి ఈ పరీక్ష అర్థం కాదు. 1కి 10 సార్లు వినండి. దేవుని వాక్యం మీద పూర్తి అవగాహన కలిగి విని అప్పుడు అర్థం చేసుకోండి. భూమి మీద నాకు అన్నీ సంపాదించుకున్నాను. నాకు ఇల్లు ఉంది, కార్లు ఉన్నాయి, పనోళ్ళు ఉన్నారు, డబ్బులు ఉన్నాయి, బంగారం ఉంది, ఉద్యోగం లేక వ్యవహారం ఉంది, బయట ఘనత ఉంది. నేను కావాల్సిన నా ఇంట్లో నాకు కావాల్సినవన్నీ నేను సమకూర్చుకున్నాను. సొఫిస్టికేటెడ్గా దేనికి ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు, ఏది అడుక్కోక్కర్లేదు. అంత హ్యాపీగా లగ్జరీగా కొత్తవి విలువైనవి మరి మంచివి ఉన్నతమ దేశంలో నుంచి ఇలాంటివి ఎప్పుడైతే నీ లోపల స్టార్ట్ అయిందో ఫస్ట్ థింగ్ భూమి మీద నువ్వు అన్నీ సంపాదించుకున్నావు, హ్యాపీనా అని అడుగుతాడు సాతాను. రెండవది పరలోకంలో కూడా నాకు అన్నీ సంపాదించుకున్నాను అనేటువంటి ఆలోచన నీ మనసులోకి వచ్చేస్తుంది. పరలోకంలో సంపాదించుకునే అంటే ఏంటంటే తెలుసా, ఆ రకమైనటువంటి పరలోక సంబంధమైన ఆశ, ధనాన్ని సంపాదించుకునేటువంటి నమ్మకం నీకు ఎలా వస్తుందో చెప్తాను. యేసు ప్రభు రక్షణగా ఉంటాడు నీకు. మనందరికి ఉన్నాడా లేదా? చెప్పండి, అందరూ ఉన్నారా లేదా? వెరీ గుడ్. మొదటిది, సంఘంలో నువ్వు ఎవరో నీ పేరు పెట్టి గుర్తించే స్థాయిలో నువ్వు ఉన్నావంటే నీకు మర్యాద ఉందా లేదా? సంఘంలో ఉన్నది. మూడవది, నీకు కొన్ని తలాంతులు వస్తుంటాయి, టాలెంట్స్ వస్తాయి. పాటలు పాడడం, వాయిద్యాలు వాయించడం, వాక్యం చెప్పడం, ప్రసంగాలు చేయటం, ఆతిథ్యం ఇవ్వడం, రకరకాల కార్యక్రమాలు నీకు వస్తాయి. ఈ ఎప్పుడైతే వచ్చిందో ఈ కుటుంబానికి సంబంధించినట్టే సంఘంలోనికి సంబంధించిన పరలోక రాజ్యానికి సంబంధించిన ద్వారం కదా, పరలోక గవిని కదా ఇది. ఈ మందిరంలోనికి దేవుని సంఘంలోకి చేరిన తర్వాత ఏదో ఒక పనిలో నీవు ఒక క్వాలిటీ గుర్తింపు తలాంతుని బట్టి వచ్చేస్తుంది. బెస్ట్ టాలెంట్ నీకు ఉంటుంది. అప్పుడు అందరూ ఏమంటారంటే నిజంగా వాళ్ళు చూడండి ఎంత బాగా చెప్పారు, ఆయన చూడండి ఎంత బాగా చేశాడు, ఆవిడ చూడండి ఎంత బాగా పాడారు, ఆవిడైతే ఎంత చక్కగా చేస్తారు. ఇది నీకు పరలోక సంబంధమైన గవినిలో నీకు మంచి టాలెంట్ ఉన్నట్టు నీకు అర్థమవుతుంది. తర్వాత ప్రతి సమయంలో నువ్వు ముందు వరుసలోకి వస్తావు. క్లోజ్ టు పాస్టర్ గారు, క్లోజ్ టు మినిస్ట్రీ, దగ్గరికి ముందుకొచ్చి కూర్చుంటాం. ముందు వరుసలో కుర్చీలేస్తారు, ముందు వరుసలో సింహాసనాల మీద కూర్చోబెడతారు. ప్రధానికి వారికి అనేటువంటి గొప్పతనాన్ని కలిగి ఉంటాం అనమాట. తర్వాత వాళ్ళు ఇచ్చేటప్పుడు చాలా గొప్పగాను ఆకర్షణగా కనపడతా ఉంటారు. దే విల్ గివ్ టు గాడ్. అయ్యగారు మనందరం కలిసి మనం ఆ ప్రదేశంలో సువార్తకి వెళ్దాం అనుకుంటున్నాము, ప్రార్థన చేయండి అన్నాం అనుకోండి, వెంటనే వీళ్ళు ఏమవుతారు తెలుసా? సువార్తకి వెళ్తారట. అయితే ఓ పని చేద్దామని చెప్పేసి, పాస్టర్ గారు మరి ఈ 10,000 నేను సువార్తకి స్పాన్సర్ చేస్తానని అడుగుతాడండి.
స్పాన్సర్షిప్ ఇచ్చినట్టు లెగుస్తాడు. అంటే వాడేదో ధనం ఇవ్వడం గొప్పని, ఇవ్వడం కనపడాలని, పేదలకు బట్టలు ఇవ్వటమని, లేకపోతే పేదలకు భోజనం అని, లేకపోతే ఇంకేదో చేస్తున్నామని ఈ మనుషులకు కనిపించే గుర్తింపుపడే కార్యక్రమాల్లో ఓపెన్ పబ్లిసిటీకి వచ్చేస్తాడు, గుర్తింపు తెచ్చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అవి ఖచ్చితంగా వాళ్ళు దానితో ఆకర్షించడానికే ప్రయత్నం చేస్తారు. మరికొన్నిసార్లు ఈ పరలోకపు గవినిలో వాళ్ళు మంచి మంచి ప్రార్థనలు, మంచి మంచి మాటలు, మంచి మంచి విషయాలలో బోధలు చేసే స్థాయికి కూడా ఎదిగిపోతారు. మందిరంలో వాళ్ళు రీచ్ అవుతూ ఉంటారు. ఆఖరికి వాళ్ళు ఎవరికైనా సరే ఏమీ వెనకాడకుండా వాగ్దానాలు కూడా చేసేస్తూ ఉంటారు. నన్ను అడిగితే నేను చేయనా, నాకు చెప్తే నేను చేయనా, నాకు చూసుకుంటానులే మీకు ఎందుకు అనేలాగా వచ్చేస్తూ ఉంటారు. ఇవి ఎక్కడా? ఇవన్నీ చర్చిలో. బయట వేరేలాగా ఉంటారు. అన్నీ సంపాదించుకుని, ఇల్లు, ఆ ఇంటి అన్నీ సంపాదించుకుంటారు. ఇక్కడ మందిరంలో ఘనత, గుర్తింపు, పదవులు కూడా సంపాదించుకుంటారు. ఈ రెండింటిలో కూడా సాతాను ఏం చేస్తున్నాడో తెలిసే వాళ్ళకి ఒక నమ్మకాన్ని కలిగించాడు. నువ్వు భూ సంబంధమైన దీవెని పొందుకున్నావు, పర సంబంధమైన దీవెని కూడా పొందుకున్నావు అని బిగించేస్తాడు. శిష్యులు భూ సంబంధమైన దీవెనలు ఏమైనా కొనుక్కున్నారా? ఎవరైనా ఇళ్ళు కొనుక్కున్నారా? పొలాలు కొనుక్కున్నారా? స్థలాలు కొనుక్కున్నారా? ఘనత కలిగించేటువంటి బట్టలు, బంగారాలు కొనుక్కున్నారా? మనుషులందరికీ గుర్తించబడేటువంటి లగ్జరీ అని దినాలలో చెప్పబడే వాటిలో ఏదైనా వాళ్ళు కోరుకున్నారా? పర సంబంధమైన వాటిని కోరుకోవడానికి సంఘంలో ఎక్కడైనా వాళ్ళు నెమ్మదితో ఉన్నారా? దెబ్బలు తిన్నారా? చూసారా తేడా? న్యూ టెస్టిమెంట్ బోధ అంతా కూడా దీవెనలు, ఆశీర్వాదాల మీద కాదు, శ్రమ, ప్రయాస, పరిశుద్ధమైన జీవితం, ఈ మూడే లక్ష్యాలు. నీవు అనేక శ్రమలు పొంది దేవుని రాజ్యంలోకి వెళ్ళాలని అపోస్తలులు బలపరుచుకునే బోధ చేసుకున్నారు. పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండాలని మాట్లాడుకున్నారు. వ్యక్తిగత జీవితంలో, సంఘములో క్రీస్తు శరీరంతో చక్కటి బాధ్యతగా పనిచేయమని చెప్పి మన జీవిత సాక్ష్యాన్ని కలిగి ఉండాలని కోరుకున్నారు. న్యూ టెస్టిమెంట్ లైఫ్ ఈ మూడు విషయాల్లోనే ఉంది. కానీ పొరపాటు అంతా ఎక్కడ జరిగిందంటే రివర్స్లో మనం ఈరోజు బోధించుకుంటున్నాం. గమనించండి, ఈ ఆర్థికమైన ఈ పరీక్ష అన్నిటిలో ప్రతిసారి కూడా దేవుడు మనల్ని ఈ పరీక్ష చేసేటప్పుడు ఒక వ్యక్తి చేసిన తప్పు మనం ఎప్పుడు చేయకుండా ఉండేలాగా చూద్దాం. దేవుని ఆజ్ఞల విషయంలో జరిగిన విషయం. మొదటి దినవృత్తాంతాలకు రండి, 10వ అధ్యాయం 29వ వచనం. మొదటి దినవృత్తాంతాలు 10:29. సొలొమోను దీవించినటువంటి అతను కలిగి ఉన్న దాని గురించి అతను చెప్పిన మాట ఒకసారి చూడండి. అది ఎక్కడ? మొదట మొదటి రాజులు 10. మొదటి రాజులు 10. వారు ఐగుప్తులో నుండి కొని తెచ్చిన రథం ఒకటింటికి 600 తులముల వెండియు, గుర్రం ఒకటింటికి 150 తులముల వెండియు ఇచ్చిరి. ఆగండి. ఇక్కడ చూడండి, సొలొమోను ఏం తెచ్చుకున్నాడు, ఎంత గొప్పోడో చెప్తా. సొలొమోను రాజుకి దేవుడు, నాన్న నేను మీ నాన్నగారిని బట్టి నిన్ను దీవించాలనుకుంటున్నాను, నీకేం దీవెనలు కావాలో కోరుకో అన్నాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? నాకేం వద్దండి, నీ యందు భయభక్తులు కలిగి ఉండు నాకుంటే చాలు, నేను నీతో సదాకాలం ఉండేలాగా నాకు జ్ఞానం నాకు ఇవ్వు అని అడిగాడు. దేవుడిని ఆ మాట అడిగితే దేవుడు ఏమన్నాడో తెలుసా? సల్మాన్, నువ్వేం అడగలేదు కాబట్టి నేను నీకు 2 ఇస్తున్నాను, నీకు డబ్బులు ఇస్తున్నాను, నీకు మంచి జ్ఞానం కూడా ఇస్తున్నాను, నువ్వు హాయిగా బతుకయ్యా అని చెప్పి ఇచ్చేసాడు. సూపర్గా బతుకన్నాడు. చాలామంది ప్రార్థన చేసేటప్పుడు సొలొమోను అంత తెలివితేటలు, సొలొమోను అంత జ్ఞానం, సొలొమోను అంత అందం, సొలొమోను అంత అధికారం కావాలని చాలామంది ప్రార్థనలు చేసుకుంటూ ఉంటారు. కానీ దేవుడు ఎప్పుడైతే సొలొమోను అడిగితే, ఒకవేళ మిమ్మల్ని ఈ రాత్రి వచ్చి దేవుడు నీకేం కావాలని అడిగితే ఏమడుతారండి? ఏమడుతారు? హలో అమ్మా, మీ పక్కన అడగండి, దేవుడు ఈ రాత్రి వచ్చి అడిగితే ఏమడుగుతావని? ఏం కావాలి భక్త అన్నాడు అనుకోండి యేసుప్రభు వచ్చి, అసలు ఏమడుగుతారు? కన్ఫ్యూజ్ ఏమైనా ఉందా? క్లారిటీ ఉందా? ఏమడుగుతారు? ఫస్ట్ ఏమడుగుతారు? మీరు నిజంగా చెప్పండి, మామూలుగా మనమాట. నేను ఇప్పుడు ఎలాగ ఉన్నానో అలాగే దీవించాను అడుగుతావా? ఇంకేమైనా దీవించమని అడుగుతారా? పెళ్ళి ఉన్న వాళ్ళు ఏమడుగుతారు? బిల్ గేట్స్ కొడుకుతో నాకు పెళ్లి చేయించని అడగాలి. ఎందుకు? ఎలాగో అడిగింది దేవుడే కదా. అంటే ప్రపంచంలో కుబేరుడు కొడుకాడు, నా కాడితో పెళ్లి చేయించని అడగాలి. పెళ్ళాను. ఉద్యోగం లేనివాడు ఏం అడగాలి?
మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీ నాకు ఇయ్యని అడగాలి, లేకపోతే యాపిల్ లాంటి కంపెనీ నాకు పెట్టించని అడగాలి. ఏదో బాగా డబ్బులు వచ్చేస్తాయి అన్న ఆలోచనతో. నిజంగా దేవుడు కలిగి ఉంటే దేవుడు వచ్చి అడిగితే ఏం అడుగుతారు? అసలు మీకు క్లారిటీ ఉందా? చదివి ఏమడుతావు? ఏమడుతారు? నువ్వు ఎక్కడికి వెళ్ళక నాతో ఉండని అడుగుతారా? అది కూడా మళ్ళీ మీ భయమే. దేవుడు మనతో ఉంటే మనకి దీవెనలు వస్తాయి, శ్రమ వస్తాయా? యేసుప్రభుత్వం శిష్యులకి ఏమొచ్చింది లాస్ట్కి? ఏం మిగలే, సిలువు తిరగేసేసుకున్నారు అంతే. మరి అది అడిగినా ప్రమాదమే. ప్రతిరోజు పరీక్షిస్తాడు కదా మన విశ్వాసాన్ని దేవుడు, ఇప్పటికే చేస్తున్నాడు. కానీ చాలామందికి ఆ క్లారిటీ లేదు, కానీ సొలొమోనుకి ఆ క్లారిటీ ఉంది. అక్క ఇదే కావాలని అడిగాడు. వెంటనే దేవుడు అన్నాడు, నీకు అది ప్లస్ ఇది రెండు నీకు బోనస్ గ్యారంటీ అన్నాడు. అయితే సొలొమోను దీవించబడ్డాడు, సొలొమోను ఆశీర్వదించబడ్డాడు. కానీ సొలొమోను పరీక్షించబడ్డాడని చాలామందికి తెలియదు. పరీక్షించాడు దేవుడు. ఎండుకు వచ్చేటప్పటికి, తన జీవిత అంతం వచ్చేటప్పటికి తన జీవితంలో ఏమీ లేకుండా పోయింది. తన పిల్లలు రాజులుగా మారలేకపోయారు, ఇజ్రాయేలును పరిపాలించలేకపోయారు. తన జీవితంలో ఎంతో నష్టపోయాడు, బుద్ధి లేకుండా చాలా నష్టపోయి సామెతలు ప్రసంగి ఏం చెప్తాడు? జ్ఞాని అయిన నేను అంతా వ్యర్థం, అంతా మిథ్య, అంతా వేస్ట్, ఏది చూడకండి, అది గాలి కొరకు ప్రయాసే అని బోధ చేసుకున్నాడు. ఇంత జ్ఞానం రావడానికి అతను చేసిన 3 తప్పులు చెప్తాను వినండి. ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయము 16వ వచనం. అతడు గుర్రములను విస్తారముగా సంపాదించుకొనవలదు, తాను గుర్రములను హెచ్చుగా సంపాదించుకొనుటకు గాను జనులను ఐగుప్తునకు తిరిగి వెళ్ళనీయకూడదు. ఒక్క నిమిషం, అసలు ఏం సంపాదించుకోకూడదు? ఫస్ట్ గుర్రములను విస్తారంగా సంపాదించుకోకూడదు. తాను గుర్రములను హెచ్చుగా సంపాదించుటకు గాను జనులను ఐగుప్తునకు తిరిగి వెళ్ళనీయకూడదు. ఎక్కడికి? ఐగుప్తు నుంచి వచ్చేస్తున్నారు, మీరు ఐగుప్తుకి వెళ్ళి ఎప్పుడు అక్కడ గుర్రాలను కానీ రథాలను కానీ తేకండి. ఎలయనగా యెహోవా ఇక మీదట మీరు ఈ త్రోవను వెళ్ళకూడదని మీతో చెప్పాను. సో వెళ్ళకూడదు, మళ్ళీ వచ్చిన దారిలో వెళ్ళి వెనక్కి వెళ్ళి ఏమి తెచ్చుకోకూడదు. నెక్స్ట్ 17. తన హృదయము తొలగిపోకుండానట్లు అతడు అనేక స్త్రీలను వివాహం చేసుకొనకూడదు. ఎక్కువ మంది పెళ్లిళ్ళని చేసుకోవచ్చా? చేసుకోకూడదు. ఇది ఆజ్ఞ. దేవుడు ద్వితీయోపదేశకాండంలో ఇజ్రాయేలు ప్రజలకి వెళుతూ ఉండగానే దారిలో మోషే ద్వారా చెప్పించాడు. వెండి బంగారములను అతడు తన కొరకు బహుగా విస్తరింప చేసుకొనకూడదు. 3వది వెండి కానీ బంగారం కానీ ఎక్కడ కూడా ఏమి కూడా కూర్చుకోకూడదు అని చెప్పేశాడు. ఇప్పుడు సొలొమోన్ని దేవుడు ఏమన్నాడు? నేను నిన్ను దీవిస్తున్నాను, సదాకాలం నువ్వు నెమ్మదితో ఉంటావు, నీకు జ్ఞానం ఉంది, నీవు ఇప్పుడు వరకు సంపాదించలేనంత నీకు ఇస్తాను అని చెప్పాడు. మొదటి రాజుల దగ్గరికి వచ్చేటప్పటికి మీరు ఎక్కడ ఇక్కడే 10వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి గమనిస్తే వారు ఐగుప్తులో నుండి కొని తెచ్చిన రథం ఒకటి ఇంటికి నాన్న ఇగో 16వ వచనం దగ్గర చదువు. రాజైన సొలొమోను సుత్తితో కొట్టిన బంగారముతో అలుగులు గల $200 చేయించాను. ఒక్క నిమిషం, డాల్ అంటే ఏంటో తెలుసా? యుద్ధం చేసినప్పుడు కత్తి పక్కన డాల్ పెండి అవతలోడు కొట్టినప్పుడు డిఫెన్స్ చేస్తారు కదా, అది దేంతో తయారు చేశాడట మనడు? బంగారంతో అలుగులు గల $200. మనం అసలు మామూలుగా ఎంతెంత వస్తువులతో ఒంటి మీద బంగారం పెట్టుకున్నాం? ఎంత చిన్నది? ఒక సన్న చైన్ ఉంటే మనకు గొప్ప గంత, సన్న తాడు ఉంటే మంచి గొప్ప. 1 తులం తాడు 2 తులం తాడు అంటే అమ్మో అంటాం. వడ్డానం 4 తులాలు అంటే అయ్యి బాబోయ్ అన్నాడు. కాళ్ళకి పట్టీలు వెండి పట్టి అయ్యి బాబు వెండి పట్టీలా, బంగారం పెట్టు అమ్మో కదా. అలాంటిది రోడ్డు మీద యుద్ధం చేసేటప్పుడు అవతలను అడ్డుకోవడానికి డాలు బంగారంతో సంపాదించుకున్నాడంట. దేవుడు ఏమన్నాడు? వెండి బంగారాలు తెచ్చుకోవచ్చానాడా? ఎక్కువ పెట్టుకోవచ్చానాడా? ఆఖరికి తన దగ్గర ఎంత ఎక్కువైపోతే దాని మీద తయారు చేస్తాడండి. ఇంకా ఇక్కడ కిందకు వస్తే 26. మరియు సొలొమోను రథములను రౌతులను సమకూర్చెను. అతడు 1400 రథములను 12,000 రౌతులను గలవాడై ఉండెను. వీటిని అతడు రథములకై ఏర్పడిన పురములలోను యెరూషలేమునందు రాజునద్ద ఉంచ నిర్ణయించెను. ఎక్కడ పెట్టాడు? తీసుకెళ్ళి దీనికోసం ఒక రాజుని పెట్టి దానికోసం ఒక ఊరిని కట్టి అక్కడ దాచాడండి. దేవుడు ఏమన్నాడు? కూర్చుకోవచ్చానాడా? గుర్రాలని రథాలను పెట్టుకోవచ్చానాడా? పెట్టుకోలేదు. ఇప్పుడు మనం చదివిన ఆఖరి వచనంలోకి వచ్చేటోడికి ఎంత ఒక్కొక్క రథం గురించి ఆయన ఏం చెప్పాడో చూడండి. 29. కొని తెచ్చిన రథం ఒకటి ఇంటికి
600 ఎక్కడి తులముల నుంచి కొన్నాడు వెండియు చెప్పలేదు. ఎక్కడి నుంచి ఐగుప్తులో నుండి కొని తెచ్చిన. దేవుడు ఏమన్నాడు? వెళ్ళమన్నాడు, వెళ్ళొద్దన్నాడు ఐగుప్తుకి. వెళ్ళొద్దా? ఆ దారిలో వెళ్ళొద్దు. మళ్ళీ వెళ్ళి ఏం చేశాడు? ఐగుప్తులో నుండి కొని క్రైస్తవులారా, తెచ్చిన. నువ్వు విడిచిపెట్టిన పద్ధతుల్లో మళ్ళీ క్రైస్తవ దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ పద్ధతులతో బిజినెస్ కానీ, ఆ పద్ధతులతో పెట్టుబడి కానీ, ఆ పద్ధతులు మర్యాదలతో నీవు ఇంకేదైనా తలాంతులు కలిగిన పనులు కానీ చేయటానికి నీకు వీలు లేదు. దేవుని ద్వారా నీవు కొత్త పద్ధతిలో దీవించబడాలి, కొత్త పద్ధతుల్లో ఆశీర్వదించబడే పద్ధతిని చేస్తాడే తప్ప పాత వాటితో మీరు ఎప్పుడూ కూడా కొత్త పద్ధతుల్లో సంపాదించుకునే పనులు చేయడానికి ప్రయత్నం చేయకండి. ఇంకా కొంచెం వచ్చి 11వ అధ్యాయంలో మధ్యలో నుంచి మొదటి వచనం. అయితే రాజైన సొలొమోను ఫరే కుమార్తెను గాక ఆ జనుల్లో ఇంకా అనేక మంది 11:1 వారిని మీతో సహవాసము చేయనీయకూడదని యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చున్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను కాక ఆ జనుల్లో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చెను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను. ఎంతమంది? 700 మంది. ఒక ప్రాణంకు ఒకటితో చచ్చిపోతాం. 700 మంది భార్యలట, రాజకుమార్తెలంట. ఇంకా 300 మంది ఉపపత్నులను కలిగి ఉండిరి. అమ్మ నాయను, 7+3 అక్కడ ఉండేవారని చెప్పుకునేవారు కదా. అదే దేవుడికి గోపికలు ఉన్నారని చెప్పుకునేవారు కదా. ఇక్కడున్న పద్ధతుల్లాగేనమాట. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. ఆజ్ఞ మెత్తి మీరడ లేదా? ద్వితీయోపదేశకాండంలోని బంగారం వెండి కూర్చుకోకండి. నెంబర్ 2 రథాలను కూర్చుకోకండి, గుర్రాలను తెచ్చుకోకండి. నెంబర్ 3 ఎక్కువ మంది స్త్రీలతో నువ్వు చేయొద్దు. దేవుడు జ్ఞానం ఇచ్చాడు కదా, జ్ఞానంతో ఆనందించాల్సిన మనిషి మళ్ళీ వెనక్కి వెళ్ళాడు? వెనక్కెందుకు దాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేశాడు? సమస్య ఎక్కడుందంటే నీ విశ్వాస జీవితంలో కూడా దేవుడు ఈ ఆస్తి మీదకి తీసుకెళ్తాడు. నీలో గర్వం ప్రారంభమవుతుంది, నష్టం ప్రారంభమవుతుంది, పరీక్ష ప్రారంభమవుతుంది అనేటప్పటికి నీ మనసులోనికి 3 విషయాలు వస్తాయి. మొదటిది ఆస్తి సంపాదించాలి, దాయాలి, నా పిల్లల కోసం, నా కుటుంబం కోసం, లేకపోతే నా భవిష్యత్తు కోసం, ఈ కోరిక. నెంబర్ 2 అంటే ఆస్తి అంటే దాన్ని బట్టి బాగా లగ్జరియస్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. నెంబర్ 2 అందంగా కనపడాలి, రిచ్గా కనపడాలి, మరి నైస్గా, మరి అన్నీ ఇంకా విలువ అన్నీ మార్చుకుంటాం. అందం, ఇల్లు అందంగా ఉండాలి, నేను అందంగా ఉండాలి, నా ముఖం అందంగా ఉండాలి, నా జుట్టు అందంగా ఉండాలి, రంగులు వేసుకోవాలి, బట్టలు మంచి అందంగా ఉండాలి, కాస్ట్లీ రిచ్ అందం వచ్చేస్తుంది. 3వ ప్రమాదం ఏంటంటే విగ్రహాల వైపు మనసు తిరిగిపోతూ ఉంటుంది. అంటే ఏదో ఒకటి సంపాదించుకుంటే అది నాకు ఉపయోగపడుతుంది, అది విగ్రహం. విగ్రహం దగ్గరికి ఎందుకు వెళ్తామంటే మనకు రక్షిస్తుందని, మన క్షేమాన్ని చూస్తుందని, మన భవిష్యత్తుకు భరోసా ఇస్తుందని విగ్రహం కావాలి. దేవుడు అనే విగ్రహం ఈ 3ంటికే. ఇప్పుడు నువ్వు దేనికి వెళ్తూ ఉంటావు? విగ్రహానికి. ఆస్తి నీకు అక్కడికి రాదు, హాస్పిటల్ పాలసీలు నీకు అక్కడెక్కడో, ప్రాణం తీసేసుకుంటే ఏమవుతుంది? ఏదో ఒక నీ విగ్రహం వైపు వెళ్ళిపోతావు. ఈ 3 ప్రమాదాలు నీ జీవితంలో జరుగుతున్నాయి అని అంటే నీ విశ్వాసానికి కలిగే పరీక్ష చాలా భయంకరంగా ఉందనే విషయం చూసుకోండి. ఇప్పుడు పరీక్ష యొక్క రిజల్ట్ ఎలా ఉంటుందో చెప్పాలి కదా. మొట్టమొదటిది ఏంటంటే బంధువులందరూ బెల్లం చుట్టూ చీమలు చేరినట్టు, పంచదార చుట్టూ ఈగలు చేరినట్టు ఆస్తి చుట్టూ ఏం చేరుతారు? బంధువులు చేరుతారా లేదా? నిజంగా చెప్తున్నానండి, ఇది పాత సామెత. ఇప్పుడు అలా చేరరు. నీకు ఆస్తి వచ్చిందంటే నువ్వే బంధువులు మార్చేస్తావు. నీకు రిచ్నెస్ వచ్చిందనుకోండి, ఆడి పేదోడు ఆడితో మనకింటే ఆడ ఆంటీకి మనం వెళ్ళక్కలే. నీకంటూ కొత్త ధనవంతులైన చుట్టాలు తయారవుతారు. చూసుకోండి, ఒకప్పుడు బర్త్డేకి అందరం కలిసి ఉండేవాళ్ళం, మనకున్నా లేకపోయినా. ఇప్పుడు బర్త్డే అంటే మన క్యాడర్కి తగ్గోళ్ళు వస్తుంటారు. క్యాడర్ వాళ్ళు అలా. ఒకప్పుడు ఇంటి దగ్గర జరిగేది, ఇప్పుడు హోటల్ క్యాడర్. అందరం అక్కడికి వెళ్ళాం కదా, క్యాడర్. ఒకప్పుడు అందరూ వస్తే ఏదో చాక్లెట్లు, కేకో, చిన్న బిస్కెట్ ముక్కలు, ఏదో చిన్న అలా జరిగిపోయాయి. ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్ కాస్ట్లీ కదా, మనకు కావాల్సిన వాళ్ళు ఎంచుకుంటాం. ప్రమాదం. ఇదొక ప్రమాదం. నీ లోపల ఆస్తికి సంబంధించిన శోధనలో నువ్వు పడిపోయావు, అది రిజల్ట్. రెండోది దీనత్వాన్ని పరీక్షిస్తాడు దేవుడు ఆస్తి విషయంలో. దీనత్వం అంటే ఏంటో తెలుసా? కొంతమందికి చింత సచ్చినా ఏంటో కదా, చింతపండు ఎంత ఎండబెట్టేసినా దాన్ని పులిపోయి చచ్చిపోద్దా? చెట్టు చచ్చిపోయినా దాన్ని నవిలితే ఎలాగుంటుంది? చింతాకు ఆ కర్ర బెరడు ఇవన్నీ పులిపోయి ఉంటుంది కదా, బాగా పుల్లగా ఉంటుంది. చింత చచ్చినా పులుపు సావని ప్రెస్టీజ్కి తీసుకెళ్తాడు దేవుడు నిన్ను. అక్కడ నువ్వు శోధించబడుతున్నావు అనే విషయం పరీక్షిస్తున్నాడని తెలుసుకోవాలి. బతికున్నప్పుడు రాయల్గా బతికాం, ఉన్నప్పుడు హ్యాపీగా ఉన్నాం, అప్పైనా సరే కాస్ట్లీగా చేసి బతికాం, ఏం లేకపోయినా రాయల్గా స్కాచ్ తాగాం,
ఏమి లేకపోయినా ఇవన్నీ తడిసిమోపుడే. ఈ ఈ ప్రెస్టీజ్కి నిన్ను నడిపిస్తున్నాడు, జీవపుడంబంలోకి తీసుకెళ్తున్నాడు అంటే దేవుడు నిన్ను శోధించేస్తున్నాడు. నీకు పూర్తి పడిపోయావు, నువ్వు ఆర్థిక శోధనలో నువ్వు పడిపోయావు అనే విషయం గుర్తుంచుకోండి. నెంబర్ 4, దేవుడు తీసుకుని శోధిస్తాడు, ఇచ్చి శోధిస్తాడు అని నిన్ను పరీక్షిస్తాడు. నీకు విరివిగా వచ్చేస్తాయి అనుకోండి, విపరీతంగా వచ్చేస్తాయి అనుకోండి, అర్థం ఏంటి? జల్లబడిపోద్ది, జాగ్రత్త అని అర్థం. ఏమవుద్దో తెలియదు, జాగ్రత్త అని పరీక్షించుకోవడం. నిన్ను ఆర్థికంగా దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు అనే విషయం నీకు ఎప్పుడు వస్తుంది అంటే ఇన్కమ్ ఫ్లో పెరిగిపోతుంటుంది. ఇటువైపు నుంచి అటువైపు అన్ని రకాలుగా నీకు ఏదో ₹1 లాభం వచ్చేస్తుందంటే చాలా భయంకరమైన పరీక్షలో నువ్వు వెళ్ళుకోవాలని తెలుసుకోండి. అసలు దేవుడు ఈ పరీక్షని 3 విషయాల్లో మనకి ఎగ్జాంపుల్గా చూపిస్తాడు. గమనించండి. జక్కయ్య ఇంట్లోకి యేసుప్రభు వచ్చాడు. డబ్బు ఏమైంది? ఎవడెవడి దగ్గర నేను అన్యాయంగా తీసుకున్నానో వాడికి 3-4 రెట్లు ఏం చేస్తానన్నాడు? ఇచ్చాడా? బయటికి వెళ్ళిపోయిందా? దేవుడు లోపలికి వస్తే ఏమవుద్ది? ఫస్ట్ మనీ బయటికి వెళ్ళిపోద్ది. అపోస్తులుగా పిలువబడిన వారందరికీ యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. అపోస్తులు బోధ విన్న వాళ్ళందరూ యేసుప్రభుని రక్షకుడిగా అంగీకరించారు. అప్పుడు వాళ్ళ ఆస్తి స్థిరచరాస్తులు ఏం చేశారు? అమ్మేసి వెళ్ళిపోయింది, బయటికి వెళ్ళిపోయింది. దేవుడు లోపలికి వచ్చేటప్పుడు ఆస్తి ఏమవుతుంది? బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడ మరొక పరీక్ష ఏంటంటే మనీ బయటికి వెళ్ళేటప్పుడు కూడా నీ ప్రాణం ఎక్కడ ఉందన్న చూస్తాడు. అననీయ దగ్గర ఏమైంది? మనీ ఇచ్చేశాడు, కానీ తన ప్రాణం కూడా ఏమైంది? మనీ ఇస్తూ యేసు దగ్గరికి వచ్చాడు, కానీ అతని ప్రాణము బయటికి పోయింది. ఇదే నీ ఆఖరు పరీక్ష, నీ ప్రాణం పోగొట్టుకోవడమే. ఎండ్ రిజల్ట్ ఈజ్ వెరీ బ్యాడ్. ఆర్థికమైన శోధనలో నువ్వు నష్టపోయే ప్రాణము కోల్పోకుండా చూసుకోవటమే అననీయ సప్పీరా బోధ. ఆ వారి పరీక్ష, వారి గెలుపు, లేక వారి ఓటమి. ఈరోజు నీ జీవితంలో ఈ పరీక్షలన్నీ పెట్టడంలో ఉద్దేశం ఏంటంటే దేవునికి సింపుల్ థింగ్ ఏంటంటే ఏమీ లేనప్పుడు హాయిగా ఉండాలి, అన్నీ ఉన్నప్పుడు ఆశ లేకుండా ఉండాలి, ఏది లేకపోయినా చింతించకూడదు. అందుకే ప్రతి విషయంలో చింతించడం మాని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని సన్నిధిలో అన్నవస్త్రములు కలిగిన వారై మీరు సంతోషంగా ఉండడం నేర్చుకోవాలి. ఏ రోజు దేనికి ఆశపడకండి, లేదని చెప్పండి, బాధపడకండి, వస్తుందేమో అని అది కూడా వద్దు. దేవా, నేను ఈరోజు ఇలా ఉన్నాను, నేను ఎలా ఉండడం నీకు ఇష్టమో నన్ను అలాగే తీసుకెళ్ళు, నన్ను నీతో పాటు ఉండని, నేను నీతో పాటు నువ్వు నాతో పాటు ఉండేలాగా నన్ను నడిపించు. ఇచ్చికి మాత్రం నన్ను శోధించుకో, తీసుకుని మాత్రం నన్ను బాధ పెట్టకని చెప్పాడు. ఆఖరికి ఆగురు యోబు గ్రంథంలో ఒక మాట చెప్తాడు, బాబు నా కొరకు నువ్వేమైనా చెయ్యాలంటే నేను నిన్ను 3 రిక్వెస్ట్లు అడుగుతాను. ఆ రిక్వెస్ట్ ఏంటో చూద్దామా? యోబు గ్రంథంలో చాలా తెలివైన ఆగురు మాటలు, యోబు మాటలు కాదు అవి. నేను నిన్ను చదువునా ఉందా? నన్ను ఎక్కువ లాభం ఇవ్వద్దు, ఎక్కువ డబ్బులు ఇవ్వద్దు. సారీ, యోబు కాదు, సామెతల గ్రంథం కదా. ముప్పై అధ్యాయము సామెతలు 38 వచ్చిన దగ్గర 38. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచుము. నెంబర్ 1, ఏమేంటి దూరంగా ఉంచాలి? వ్యర్థమైన వాటిని. ఏంటి వేస్ట్ అది చూసుకో, అవేమి నాకొద్దు, అబద్ధం నాకొద్దు. నెంబర్ 2, పేదరికమునైనను అబద్ధములను నాకు దూరముగా ఉంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము. 2 నాకొద్దు. ఏంటొద్దు? డబ్బులు వద్దు, పేదగా కూడా నేను ఉండొద్దు. 3, తగినంత ఆహారము నాకు అనుగ్రహింపము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడిని నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో. ఖచ్చితంగా అంటాం. డబ్బులు ఎక్కువ ఫుల్గా పుట్టి తినేసిన రోజు మనకి ప్రార్థన చేయాలనిపిస్తుందా? నాకు అందుకే చెప్తాను, ఒరే బాబు నాకేం పెట్టకముందు ప్రార్థన చేయమని చేస్తాను. అందుకే భోజనం చేసిన తర్వాత ప్రార్థన చేయమంటే ఇంకేం ప్రార్థన చేస్తాం? ఈ కూర బాగుంది, ఆ పచ్చడి నాకేం బాగుంది అన్నట్టు ఉంటుంది. వద్దు. లేక బేదనే దొంగిలి, లేకపోతే ఏం చేస్తారు? దొంగతనం చేసి నా దేవుని నామమును దేవుణ్ణి దూషిస్తానేమో. కాబట్టి నాకు ఈ 3 నాకు ఇవ్వద్దు. సో ఒక తెలివైన వాడు ఈ 3 విషయాల్లో వద్దు అంటున్నాడంటే తెలివి తక్కువ వాళ్ళు ఆర్థికంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నారని పిలుస్తున్నారని గుర్తించు.
ఇస్తాము, ఆర్థిక ఆశీర్వాదాలు వస్తాయి, మా దగ్గరికి వస్తే దేవుడు అంతా దీవిస్తున్నాడు, వాళ్ళ దగ్గరికి వెళ్తే అప్పులు తీరిపోయి బోల్ డబ్బులు ఇల్లు కొట్టుకున్నారంట, దేవుడు కృపను బట్టి ఇల్లంతా దొరికింది, ఊటిదే. అవి ఏమీ దేవుడు ఇవ్వలేదు, నువ్వు సంపాదించుకున్నావు అంతే. గమనించండి, ఎప్పుడు ఆ ప్రార్థన జీవితంతో దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడని గుర్తించి మనిషి చాలా జాగ్రత్తగా భూమి మీద ఉన్న దినాలన్నింటినీ గడపడానికి మన విశ్వాసాన్ని కాపాడుకుందాం. ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేద్దాం.